శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. త్రిమాత్రే నమః. త్రిమాత్రే నమః. త్రిమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. 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 ఓ మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ గురుచరణ సరోజ రజ్ నిజ మన ముకుర సుధారి బరనౌ రఘుబర బిమల జస్ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీ సతిహు లోక ఉజాగర్. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి. కంచన వరన విరాజ సుబేశ కానన కుండల కుంచిత కేశ. హాథ వజ్ర ఔధ్వజాభిరాజై కాంధే మూంజనే ఊసాజై. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరిబేకో ఆతుర. ప్రభు చరిత్ర సునిబేకో రసియా రామ లషన్ సీతామన బసియా. సూక్ష్మ రూప ధరిసి యహి దిఖావా బికట రూప ధరి లంక జరావా. भीम रूप धरे असुर सहारे रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाये श्री रघुबीर हर्षि उर लाये. रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई. सहस बदन तुम्हरो जस गावई अस कहि श्रीपति कंठ लगावई. सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा. जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दिन्हा. तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना. जुग सहस्र जोजन पर भानु लील्योताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गय अचर जनाहि. दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते. राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे. सब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना. आपन तेज सम्हारो आपै तीनों लोक हंकते कांपै. भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै. नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत बीरा. संकट ते हनुमान छुड़ावै मन क्रम बचन ध्यान जुलावै. सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा. जो कोई लावै सोई अमित जीवन फल पावै. चारो जुग परताप तुम्हारा हई पर सिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै.
अंतकाल रघुबरपुर जाई जहां जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत सेई सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव किनाई जो सतपार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप रामलशन सीता सहित हृदय बसहु सुर भूप श्री पवन सुत हनुमान की जांबवत सुग्रीव हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्म की श्री रामचंद्र परब्रह्म की श्री रामचंद्र परब्रह्म की श्री राम भक्त हनुमान की श्री राम भक्त हनुमान की श्री राम भक्त हनुमान की जय శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ తులసీదాసు దర్శించి అందించినటువంటి హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క చౌపాయి కూడా ఒక్కొక్క సూత్రముగా ఒక మంత్ర శాస్త్రముగా మనం చెప్పుకుంటూ దాని ఆధారంగా హనుమద్ వైభవాన్ని వివిధ గ్రంథాల నుంచి గ్రహించి తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం 15 చౌపాయిలు పూర్తి చేసుకున్నాం. ఇందులో ప్రధానంగా 13, 14, 15 ఒకే అంశాన్ని చెప్తున్నాయి. ఆదినారాయణుడైన విష్ణువు మొదలుకొని క్రమంగా బ్రహ్మదేవుడు, సనకాదులు, నారదుడు, శారదాదేవి, ఇతర దిక్పాలకులందరూ కూడా నీ యొక్క కీర్తిని గానం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. సహసబదన తుమ్హరో జస గావై అసకహి శ్రీపతి కంఠలగావై సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీస జమకుబేర దిగపాలు జహాతే. ఇక్కడ వరకు మనం చెప్పడం జరిగింది. యమ కుబేర వీళ్ళు దిక్పాలకులందరూ కూడా నిన్ను కీర్తిస్తున్నారు. వారు కీర్తించగా ఇక భూమి యందు కవులు పండితులు నిన్ను ఏ విధంగా వర్ణించగలరయ్యా అని తర్వాత వాక్యం. కవి కోవిద్ కహి సకే కహాతే అని. దీని భావం ఏంటంటే భూలోకవాసులైనటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి కవులు పండితులు నిన్ను ఏమని వర్ణించగలరు అని. అంటే దివ్యలోకములో ఉన్నటువంటి నారాయణుడు మొదలుకునే సర్వదేవతలు నీ కీర్తిని గానం చేస్తూ ఉండగా ఇంకా భూమి యందున్న మేధావులు ఏమని వర్ణించగలరు. మనం తరించడం కోసం ఆయన వర్ణించడం కానీ సంపూర్ణంగా ఆయన వర్ణించడం ఎవరికీ చేత కాదు. ఎంత గుణగానం చేసినా హనుమంతుడి గురించి సంపూర్ణంగా మనం కీర్తించలేం. అందుకు ఆంజనేయ స్వామి పంచవదనాలు, అదేవిధంగా ఏకాదశ వదనాలు, సప్తవదనాలతో భాషిస్తాడు. కానీ ఆయన కీర్తించేవారు ఎన్ని ముఖాలు పెట్టు కీర్తించినప్పటికీ కూడా ఆయన వైభవాన్ని వర్ణించలేట. దీని గురించి పరాశర సంహితలో ఒక చోట కనబడుతుంది. చతుర్ముఖ పంచముఖశ్చ షణ్ముఖ సహస్రశీర్షాద్విముఖైక వక్త్ర త్రిమూర్తి తేజోమయ మాంజనేయం జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యాం అనే వాక్యం మనకి పరాశర సంహితలోని వాక్యం. ఈ వాక్యమే మన తులసీదాసు గారికి ఇది రచించడానికి ప్రేరణైంది. సంహితా గ్రంథాలంటే ప్రధానంగా మంత్రశాస్త్ర గ్రంథాలు. ఈ మంత్రశాస్త్ర గ్రంథాలన్నింటిలో విషయములు తులసీదాస్ హనుమాన్ చాలీసాలో పెట్టారు. అందుకే హనుమాన్ చాలీసా పారాయణమే పెద్ద మంత్రం. ఎందుకు ఏంటంటే మంత్రశాస్త్ర విషయాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎలాగైతే సహసబదన ఉందో అదే విషయం ఇందులో చూడండి. చతుర్ముఖ పంచముఖ షణ్ముఖ సహస్రశీర్షా అంటే 4 ముఖాలు వాడంటే బ్రహ్మదేవుడు, పంచముఖుడంటే శివుడు, షణ్ముఖుడంటే సుబ్రహ్మణ్య స్వామి, సహస్రముఖుడు అన్నప్పుడు ఆదిశేషువు. వీళ్ళందరూ కూడాను కలిసి నీ యొక్క వైభవాన్ని వర్ణించడానికి సమర్థులు కారు. ఎన్ని ముఖాలు పెట్టుకున్నా వాళ్లే సమర్థులు కారు. ఇక ఏకముఖులైన మానవులలో అవుతుందా అని దీని యొక్క భావం. త్రిమూర్తి తేజోమయం ఆంజనేయం. మాటి మాటికి ఆంజనేయుని గురించి చెప్తూ త్రిమూర్తి తేజోమయం అని చెప్తున్నారు. కనుకనే ఆంజనేయ ఉపాసన ఒక పరిపూర్ణంగా గోచరిస్తున్నది. త్రిమూర్తి తేజోమయుడు. ఆయన వైభవాన్ని జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యాం. ముల్లోకాల్లో ఏ ఒక్కరు కూడా ఆయన మహిమని సంపూర్ణంగా తెలుసుకోలేరు. తర్వాత 16, 17 చౌపాయిలు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నాయి. తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామ మిలాయ రాజపద దిన్హ. తుమ ఉపకార, స్వామి యొక్క ఉపకారం సుగ్రీవుడికి ఏ విధంగా లాభించింది చూపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఆంజనేయ ఉపాసనకు ఫలితం ఏమిటి. ఇహలోకంలో అభీష్ట సిద్ధులు దొరకడం, కష్టాలు తొలగిపోవడం అనేది ఐహిక ప్రయోజనం. కానీ అక్కడితో ఆపడు ఆంజనేయ స్వామి వారు. ఆయన ఇచ్చేది రాముని అనుగ్రహాన్ని అందిస్తాడు. ఆయన ఇచ్చే ఉపకారం అది. అందుకే సుగ్రీవుడు
తెలివైన పని ఏం చేశాడు అంటే కష్టకాలంలో కూడా హనుమంతుడిని విడిచిపెట్టలేదు. అది మనం గమనించవలసిన ప్రధాన అంశం. వాలికి భయపడి పారిపోయాడు సుగ్రీవుడు కొద్దిమంది వానర వీరులతో. ఎక్కడ తలదాచుకుందామా అని పరిగెడుతూ చిట్టజబురు ఋష్యముఖం దగ్గర తలదాచుకున్నాడు. కానీ ఈ పరుగుల్లో ఈ అసహాయ స్థితిలో ఆయన హనుమంతుడిని మాత్రం విడిచిపెట్టలేదు. ఇది మనం పట్టుకోవలసిన అసలైన అంశం రామాయణంలో. దానికి ఫలితంగా హనుమంతుడు ఏం చేశాడు? హనుమంతుడిని విడిచిపెట్టకుండా ఉన్నందుకు హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటయ్యా అంటే రామునితో మైత్రి ఇచ్చాడు. అది అందుకు హనుమంతుడిని ఉపాసన చేసేవారికి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని తీసుకువెళ్లి రాముడి చేతిలో పెడతాడు. అది ఆయన చేసినటువంటి అనుగ్రహం. అది రామాయణంలో మనకు స్పష్టంగా కనబడుతుంది, పట్టుకోవలసింది. అందుకే సుగ్రీవుడు హనుమదుపాసకుడు. ఈ మాట మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం. హనుమదుపాసన రహస్యములే హనుమాన్ చాలీసాలో మనకు కనిపిస్తున్నాయి. అందుకు తుమ్మ ఉపకార్ సుగ్రీవ హి కిన్హ, నువ్వు సుగ్రీవుడికి ఉపకారం చేసి రామ మిలాయ రాజపద దీన్హ, రాముడితో అతడికి మిలాయ అంటే సఖ్యము కావించి కలిపి రాజపద దీన్హ, రాజపదవి నిప్పించేవు. ఇక్కడ మనం గమనించినప్పుడు రాముడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు హనుమంతుడితో చెప్పలేదు. నాకు రాముడితో స్నేహం చేయాలన్నదని పొరపాటును కూడా అనలేదు. దూరం నుంచి రామలక్ష్మణుడు చూడగానే భయపడ్డాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారే భయపడకూడదు, అసలు వారెవరో తెలియకుండా నువ్వు ఇలా తొందరపడ్డం ఏంటి, నువ్వు జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండు, వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను వెళ్ళాడు. ఆయన వెళ్ళి రామచంద్రమూర్తితో మాట్లాడి రామచంద్రమూర్తి ఇతన్ని ప్రశంసించిన తర్వాత ఆయన అన్న మాట ఏమిటో చూడండి. తనంత తానే చెప్తాడు. యువాభ్యాం సహి ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. మీ ఇద్దరితో ఆ సుగ్రీవుడు సఖ్యం చేయాలి అని తానే చెప్పాడండి. సుగ్రీవుడు అభిప్రాయం కనుక్కొని వచ్చి చెప్పడం కాదు, ఇక్కడ తానే చెప్పాడు. అంటే రామచంద్రమూర్తిని చూసిన వెంటనే సుగ్రీవునికి ఈయన యొక్క స్నేహం గాని లభిస్తే అతడు ధన్యుడైపోతాడు అని తెలుసుకుని ఆయన అడగకుండానే ఈయన పనిచేసేట. అంటే భగవంతుడిని ఉపాసించేటప్పుడు మనకేం కావాలో మనం అడగక్కర్లేదు, అసలు మనకేం కావాలో మనకే తెలియదు. మనం చేయవలసిందల్లా ఆయన ఆశ్రయించడమే. అందుకు నాకు రాముడితో మైత్రి కల్పించు అని అనలేదు సుగ్రీవుడు, కానీ ఇది అతడికి కావాలి అని స్వామి గ్రహించాడు. అందుకే మనకు కావాల్సిందేమిటో భగవంతుడికి చెప్పక్కర్లేదు, ఆయనే గమనించుకుని మనకి ఏది మేలో చేస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మనకి తనంత తానే ప్రస్తావన చేసి రామచంద్రమూర్తితో సఖ్యాన్ని ఇప్పించాడు. ఆ స్నేహం అనేటువంటిది ఎంత అద్భుతంగా జరిగిందంటే అగ్నిసాక్షిగా జరిగింది. దానికి తగ్గట్టుగా రాముని అనుగ్రహం సుగ్రీవునికి లభించింది. పైగా సుగ్రీవుడు ఎలాంటి రాముణ్ణి చూశాడు? సుగ్రీవుడు చూసిన రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడో చూద్దాం. మీరిద్దరూ నా భుజాల మీద ఎక్కండి అని చెప్పుకుని రామలక్ష్మణులిద్దరినీ తన భుజాల మీద ఎక్కించుకుని ఆంజనేయ స్వామి వస్తూ ఉండగా సుగ్రీవుడు చూశాడు. ఇప్పుడు సుగ్రీవుడికి ఎలా దర్శనం ఇచ్చాడు ఆంజనేయ స్వామి వారు? రామలక్ష్మణుని భుజాల మీద ఎక్కించుకుని దర్శనం ఇచ్చాట. అలాంటి ధ్యానం చాలా గొప్పదండి. అంటే అవసరమైతే రాముణ్ణి తన మీద ఎక్కించుకుని మరి తెచ్చి మన దగ్గర పెడతాడనమాట. అలాంటి అనుగ్రహాన్ని చూపించాడు. అందుకే రామానుగ్రహం కావాలి అంటే హనుమదుపాసన కావాలి. అది దీనిలో మనకు అందిస్తున్న సంకేతం. అందుకు రాముడు ప్రసన్నతకి హనుమంతుడు మనకు సహకరిస్తున్నాడు. తర్వాత వాక్యం కూడా అదే. తుమ్హరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సబు జగజాన. ఇది దీనిలో చాలా రహస్యాలు పెట్టాడండి. దీనికి అర్థం తెలియాలంటే మామూలుగా రామాయణం చదువుకుంటే తెలిసేది కాదు. ఇది మీరు కేవలం వాల్మీకి రామాయణం ప్రతిపదార్థం తాత్పర్యం చదువుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇది కొంచెం ఏమిటి, ఇది ఎక్కడ కనబడదే అనిపిస్తుంది. అయితే అధ్యాత్మ రామాయణం చదవాలి, లేదా రామచరిత మానసం చదవాలి, లేదా సంహితా గ్రంథాలు చదవాలి. అన్ని రహస్యాలు ఉన్నాయి ఇందులో. అందుకు హనుమాన్ చాలీసా మామూలు మాటలు కాదు, అందరికి కంఠస్థ వచ్చుగానే అది దానిలో భావం హృదయస్థం కావడం మహాక్లిష్టమైన అంశమే. తుమ్హరే మంత్ర విభీషణ మాన, నీ మంత్రాన్ని విభీషణుడు మాన అంటే మన్నించి అంగీకరించాడు, స్వీకరించాడు. నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు. స్వీకరించడం చేత ఆయనకు దొరికిన స్థితి ఏమిటయ్యా అంటే లంకేశ్వరు భయ సభజగజాన. ఆ లంకేశ్వరుడు ఈ లోకానికి అంతటికి కూడా అంటే లంకకు రాజయ్యాడు. ఆయన లంకేశ్వరుడిగా రాజై గౌరవాన్ని పొందాడు. ఎందువల్ల? నీ మంత్రాన్ని మన్నించడం చేత. ఇది చాలా చక్కని మాటను ప్రయోగించాడు. హనుమంతుని మంత్రాన్ని స్వీకరించడం చేత విభీషణుడు లంకకు రాజు కాగలిగాడు. ఇది ఎక్కడైనా మనకు కనబడుతుందా? హనుమంతుడి మంత్రం ఎక్కడైనా స్వీకరించాడా? మనం వాల్మీకి రామాయణంలో కొన్ని అంశాలు లోపల దాగి ఉంటాయి గర్భితంగా. అది బయటపడాలంటే ఇతర పురాణముల యొక్క సహాయం మనకు కావాలి. ఇక్కడ హనుమంతుడి మంత్రం ఏమిటి స్వీకరించాడు విభీషణుడు? ఇది మనం పట్టుకోవాల్సిన అంశం. మంత్రము అనే మాటకు రెండు రకాల అర్థాలు తీసుకోవాలి. మంత్రము అంటే ఆలోచన, వ్యూహము. మీరు మంత్రాంగం అనే మాట వినుంటారు.
మంత్రాంగం చేసేవాళ్ళు మంత్రులు, రాజు దగ్గర మంత్రులు ఉంటారు, వాళ్ళు మంత్రాంగం చేస్తారు. హనుమంతుడు కూడా మంత్రే కదండి ఆ మాటకు వస్తే. అంటే మంత్రాంగం అంటే ఆలోచన, ఇది ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఒక ఆలోచన ఇచ్చేవాడు మంత్రి. అందుకు రాజుకు మంత్రి ఎందుకు అంటే ఎలా పాలించాలో, సమస్యను ఎలా పరిష్కరించాలో చెప్పేవాడు మంత్రి. అలాంటి ఒక మంచి ఆలోచనని ఇచ్చేవాడు మంత్రి అవుతాడు. ఆ ఆలోచన మంత్రం అవుతుంది. అందుకు హనుమంతుడు విభీషణుడికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనని విభీషణుడు మన్నించాడు. అది తెలుసుకోవాల్సింది. ఆ మన్నించిన దానికి ఫలితంగా ఏం జరిగింది అంటే రామచంద్రమూర్తి కరుణను పొంది ఆయన లంకకి ప్రభువు కాగలిగాడు. ఇది మనం పట్టుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. అయితే హనుమంతుడు ఇచ్చిన ఆలోచన ఏమిటి? ఎక్కడైనా కనబడుతుందో హనుమంతుడు ఇచ్చిన ఆలోచన? వాల్మీకి రామాయణం ఇప్పుడు దీంతో చదవడం మీకు కనబడుతుంది, ఈయనిచ్చిన సూచన. అందుకే తులసీదాసు గాని ఇతర కవులు గాని వాల్మీకి రామాయణానికి భాష్యకారులండి, అందులో అంతరార్థాన్ని చూపిస్తారు. ఎందుకంటే వాల్మీకి మహాకవి, సాక్షాత్ వేద ఋషి. ఆయన రచించేది అంతా కూడా లోపల అంతరార్థాలు పెట్టి రాస్తాడు. నిజానికి విభీషణుడు సుందరకాండలో హనుమంతుడు విభీషణుడు కలుసుకున్న జాడలు స్పష్టంగా కనబడవు. కానీ కలుసుకోలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే విభీషణుడి ఇంటిని విడిచిపెట్టి అని ఒక మాట ఉన్నది. అది విడిచిపెట్టి మిగిలినవన్నీ తగలబెట్టాడు అంటే విభీషణుడు గొప్పవాడే నీకు స్వయంగా తెలుసు. పైగా అన్నీ పరిశీలిస్తూ వెళ్లేటప్పుడు కొందరి మహాత్ముల్ని చూసి సంతోషించాడు హనుమంతుడు అన్నారు. ఎందుకంటే ఆ లంకలో హనుమంతుడు అన్వేషణ చేస్తున్నప్పుడు అనేక చోట్ల వెగటు కలిగింది ఆంజనేయ స్వామి వారికి. ఎందుకంటే అందరూ భోగలాలసులు, అర్ధరాత్రి అపరాత్రి వరకు తాగుతూ నృత్య గీత వినోదాలతో ఆనందిస్తున్న వాళ్ళని చూశాడు. అసలే యోగి అయినటువంటి ఆంజనేయ స్వామికి అటువంటి జీవన విధానం చూస్తుంటేనే జుగుప్స కలిగింది. ఎందుకంటే భోగలాలస, సుఖం కోసం జీవించడం అనేది పశుజీవనం కంటే భయంకరం అండి. అది చూసి చిరాకు పడుతున్నాడు ఆయన. అవి అలాంటి చోట కొందరిని చూసి ఆనందించాడు. ననంద అని ఒక మాట వేశాడు అక్కడ వాల్మీకి. కొందరిని చూసి ఆనందించాడు అంటే వాళ్ళెవరై ఉంటారు, వాళ్ళ గురించి వర్ణిస్తూ సత్పురుషులు, సాధకులు, ధార్మికులు అని మాట వేశాడు. అలాంటి వారు కొందరు ఉన్నారు అక్కడ. అందులో ప్రధానంగా విభీషణుడు ఒకడు. ఆయన చూసి ఆనందించాడు. అందుకే అవి చూసి ఆనందించిన వైనం చెప్పాడంటే అక్కడ ఏదో వారి ఇరువురు కలుసుకుని ఉంటారు. అది రామచరిత మానస్సులో అయితే ఇప్పుడు దీనికి సరైన ప్రమాణం చూపిస్తాడు ఆయన తులసీదాస్. అదేమిటంటే విభీషణుడితో కలుసుకుని మాట్లాడుతూ అంటట, రాముని శరణ వేడాలి, రాముని శరణ వేడితే ధన్యుడు అవుతావు అని చెప్పేట. అది విభీషణుడికి హనుమంతుడిచ్చిన ఆలోచన. ఏమిటి ఆలోచన? రాముని శరణ వేయడమనే ఆలోచన. ఇది స్పష్టం చేస్తాడు రామచరిత మానస్సులో. మరి వాల్మీకుల్లో ఉందా? ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒకడికి మంచి మాట చెప్తున్నప్పుడు వాడు వినలేదనుకోండి, ఇంకోటి వినది పాటించవచ్చు. అంతే కదండి. మనం ఇక్కడ ఉపన్యాసంలో చెప్తూ ఉంటాం, ఏమండి మీకు కానీ ఫలానా వ్యాధి తగ్గిపోవాలి అంటే ఫలానా ఔషధం సేవిస్తే తప్పకుండా తగ్గుతుంది అని చెప్తూ ఉంటాం. అతడు వింటూ ఉంటాడు కానీ పాటించడు. కానీ పక్కన ఒకడు వింటాడు అదే జబ్బున్నవాడు, వాడికి విడిగా చెప్పనక్కర్లేదు, వాడు వెళ్ళి అది పాటించి వాడు బాగుపడుతాడు. అంటే ఆలోచన ఎవరు స్వీకరించారు? ఎవరిని ఉద్దేశించి చెప్పాడో వాడు స్వీకరించకపోయినప్పటికి కూడా పక్కవాడు స్వీకరించాడు కదా. అదేవిధంగా రాముణ్ణి ఆశ్రయించి శరణ వేడితో బతుకుతావు. నేను పాపిని, దుర్మార్గుణ్ణి అయినా పర్వాలేదు, ఒక్కసారి నువ్వు పాపాత్ముడివని తెలుసుకుని పశ్చాత్తప్తుడివై ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన క్షమించి నేను అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ఎవరితో? రావణాసురుడితో నిండు సభలో చెప్పాడు. శరణాగత వత్సలుడు రామచంద్రమూర్తి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నాడు విభీషణుడు కూడా. ఎందుకంటే ఆయన మనసులో ఒక చిన్న బాధ ఉన్నది. రాముడు దయామయుడు, ఆయన శరణ వేడాలి, కానీ నీ శత్రువు యొక్క సోదరుణ్ణే నేను వెళ్ళి ఆయన్ని శరణ వేడితే నన్ను అనుగ్రహిస్తాడా అని లోపల ఎక్కడోనూ శంక ఉండి ఉండవచ్చు. ఎవరికి? విభీషణుడికి. కానీ హనుమంతుడు రావణుని మందలిస్తూ, ఇప్పటి వరకు తప్పు చేశాను కదా, తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళి తప్పు తెలుసుకుని సీతమ్మను అప్పగిస్తే క్షమిస్తాడా అని సందేహం పెట్టుకోకు రావణ, ఆయన శరణాగత వత్సలుడు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని వెళ్ళి అప్పగించు. ఆయన దయామయుడు. ఆయన ఎవరిని రక్షించదలుచుకున్నాడో వారిని ఎవరూ శిక్షించలేరు, ఆయన ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వారిని ఎవరూ రక్షించలేరు అని చెప్తాడు. ఇది రామరక్ష అంటే గొప్ప మాట. ఎందుకంటే రామవధ్యుడు అంటే రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడు ఎవరి చేత రక్షింపబడలేడు. వాడు వెళ్ళి ఇంద్రుని శరణ వేడినా, శివుని శరణ వేడినా, బ్రహ్మదేవుని శరణ వేడినప్పటికీ కూడా వాడిని ఎవరు రక్షించలేడు. ఈ మాట నిండు సభలో హనుమంతుడు చెప్తాడు వాల్మీకి రామాయణంలో. అక్కడ ఏం మాట్లాడతాడో చూడండి. ఎవరిని రాముడు చంపదలుచుకున్నాడో వాడు రాముడి చేత చంపబడకుండా ఉండాలని ఎవరినైనా ఆశ్రయిస్తే అది బ్రహ్మను ఆశ్రయించవచ్చు, శివుని ఆశ్రయించవచ్చు, ఇంద్రుని ఆశ్రయించవచ్చు అంటాడు. కానీ విష్ణువుని ఆశ్రయించవచ్చిన మాట అనడు. ఎందుకు? ఆ విష్ణువే రాముడు గనక. అంత జాగ్రత్తగా వాల్మీకి ధ్వనింపజేస్తాడు విష్ణువే రాముడు అనే మాటను.
అంత చక్కగా చూపిస్తాడు. అందుకు రామవజ్జుణ్ణి ఎవ్వరూ బ్రతికించలేరు అనే మాట చెప్పగానే, పైగా రాముడు ఆ మాటలో రాముడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వాడినెవడు రక్షించలేడన్న మాటలో దాగి ఉన్న మరో మాట ఏమిటంటే, రాముడు ఎవరిని రక్షిస్తాడో వాడినెవడు శిక్షించలేడు అనే మాట కూడా దాగి ఉన్నది. ఈ మాట పట్టుకున్నాడు విభీషణుడు. దానితో ధైర్యం వచ్చి శరణాగతి కోసం వచ్చాడు. కనుకనే వాల్మీకి రామాయణం ప్రకారంగా కూడా హనుమంతుడిచ్చిన ఆలోచనని మన్నించి విభీషణుడు శరణాగతుడయ్యాడు. శరణాగతికి ఫలితంగా ఏమైంది? లంకేశ్వరుడయ్యాడు. ఇక్కడ శరణాగతి ఘట్టం మనం చెప్పుకున్నాం. రామచంద్రమూర్తి సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమా అని చెప్పాడు కదా. సరిగ్గా విభీషణ ఘట్టం దగ్గరే రామచంద్రమూర్తి తన విష్ణుత్వాన్ని ప్రకటించాడు. ఒక్కసారి నన్నెవడైనా నువ్వే దిక్కుని శరణ వేడితే, నీ వాడను అని శరణ వేడితే, తవాస్మి ఇతి నీ వాడను అన్న ఒక్కసారి, సకృదేవ ఒక్కసారి, పైగా ఒక్కసారి మాత్రమే, మళ్ళీ అదొకటి అంటే ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నువ్వే శరణు నీ వాడను అని నన్ను శరణ వేడితే వాడికి సర్వభూతముల నుండి రక్షణనిస్తాను అన్నాడు స్వామివారు. ఈ మాట ఎవరనగలరు? మామూలు రాజైతే అనగలడా? రాముడు రాజైతే ఈ మాట అనలేడు. ఎందుకంటే నిన్ను నేను కాపాడుతాను అనగలిగే దమ్ము ఎవడుకుంటుందండి? కాపాడగలిగే వాడుకుంటుంది. పైగా ఎవడి వల్ల నుండైనా నిన్ను కాపాడుతానన్నాడు. ఏ భూతము నుండైనా. ఆ మాట అనగలగాలంటే సర్వభూతముల మీద పట్టు ఎవడుకుందో వాడు మాత్రమే అనగలడు, కానీ ఇతరులు అనలేరు కదా. అందుకే రాముడు ఎంత నరుళ్లా నటిస్తున్నా దొరికిపోతాడు విష్ణువని. అలా దొరికిపోయిన ఘట్టాల్లో ఇదొకటండి. సర్వభూతేభ్య దదామి అన్నాడు. సర్వభూతముల నుండి రక్షణనిస్తానన్నాడు. సర్వభూతముల నుండి రక్షణ ఎవడివ్వగలడు? సర్వభూతములు నిగ్రహించగలిగేవాడు. ఇంకెవడిని ఇవ్వగలడండి? నిన్ను నేను కాపాడుతానయ్యా, ఇంతకు వచ్చిన కష్టం ఏమిటి అంటే, పులి వెంటబడుతుందండి అంటే, అయితే సరే ఇద్దరం కలిసి పారిపోదామంటాడే గాని పులి నుంచి కాపాడగలిగే శక్తి ఎవరికైనా ఉన్నదా? ఆ మాట ముందు అనే ముందు ఆ శక్తి ఏమిటో ప్రకటించాలి. అందుకే రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణుడు కనుకనే ఆ మాట అన్నాడు. ఇలాగా పలికి అభయం ఇచ్చాడు. ఎవరికి? విభీషణుడికి. ఇవ్వడమే కాదండి, రాముడు ఎలా అభయమిస్తాడో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇంకప్పటికి సేతుబంధనం కూడా కాలేదు. ఆ సమయంలో కదా విభీషణుడు వచ్చి శరణ వేడాడు. విభీషణుడికి అభయం ఇచ్చిన తర్వాత, ఇదిగో లంకకి నిన్ను రాజును చేస్తున్నాను అని కిరీటం పెట్టాడండి. ఆశ్చర్యం వేసింది మనకి. పోని వచ్చేవు మాతో పాటు ఉండు, యుద్ధం అయిపోయాక రావణుని సంహరించిన తర్వాత నేను లంకకు పట్టం కడతాను అనొచ్చుగా. ముందే పట్టం కట్టాడు ఈయన. ముందే పట్టం కట్టి కిరీటం పెట్టేశాడు ఆయన. ఏమిటి ఇందులో అంత ఆశ్చర్యకరమైన అంశము అంటే, తాను రావణుడి దగ్గరికి వెళుతున్నాడు అంటే తర్వాత చూద్దాంలే అని కాదు, జయించి తీరతానని ఆయనకే తెలుసు అది ఇక్కడ. అందుకే రాముడు సత్యపరాక్రముడు. బయలుదేరాడు అంటే విజయం సాధించి తీరుతాడు. అందుకే యుద్ధానికి వెళుతున్నప్పుడు రావణుని కొట్టి తీరుతాడు కనుకనే ముందే పట్టం కట్టించాడు. అదండి ధైర్యం అంటే, అదండి విశ్వాసం అంటే. అందుకే రామచంద్రమూర్తి ఆయనకి సందేహం అనేది ఎక్కడా లేదు. ఆయన సందేహ పరాక్రముడు కాదు, సత్యపరాక్రముడు. అది ఇక్కడ స్పష్టమవుతున్నది. అలా పరిశీలిస్తే రాముని యొక్క చరిత్ర ఎంత అద్భుతంగా మనకు కనబడుతున్నదో. అలా అభయం ఇచ్చాడు అంటే మొత్తానికి హనుమంతుడు చెప్పింది నిజమే అని అనుభవానికి వచ్చింది. ఎవరికి? విభీషణుడికి. ఆ మాట ఇక్కడ తుమరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయ సభజ గజాన. ఇది మనకు కనబడుతున్నటువంటి అందమైన అంశం. రాముని యొక్క ఆ అభయం, శరణాగత రక్షణ అనేది చూపించినవాడు విభీషణుడు. ఆయన వల్ల మనకి ఇంత చక్కగా బయటపడింది. అంతేకాదు ఇక్కడ మరొక అందమైన అర్థం ఉన్నది. మళ్ళీ దీనికి మరొక అర్థం. నీ యొక్క మంత్రమును విభీషణుడు స్వీకరించి రాముని అనుగ్రహంతో లంకకు ఆయన ప్రభు అయ్యాడు అని కదా అర్థం. నీ యొక్క మంత్రమును అంటే నీ యొక్క ఆలోచనను అర్థం తీసుకున్నాం. కానీ నీ యొక్క మంత్రమును అంటే హనుమన్ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు. ఇది కూడా ఉన్నది. స్వీకరించాడు. అది రహస్యం. ఆ విషయం సంహితా గ్రంథాలు తెలుసు కనుక తులసీదాసు రచించాడు. హనుమన్ మంత్రం విభీషణుడు ఎక్కడ స్వీకరించి ఉంటాడు? అది ఎక్కడ కనబడలేదు కనుక మంత్రం అంటే ఆలోచన అని అర్థం తీసుకుని మనం ఎంతవరకు చెప్పుకున్నా సరిపోయింది, తప్పేమీ లేదు. కానీ హనుమన్ మంత్రాన్ని తీసుకున్నాడు అనడానికి ఒక ప్రమాణమైన కథ ఉంది. అది ఎక్కడున్నదంటే పరాశర సంహితలో ఉన్నది. హనుమన్ మంత్రం స్వీకరించేట. ఎవరిచ్చారో తెలుసా ఆయనకు హనుమంతుడి మంత్రం? పట్టం కట్టేటప్పుడు నీకు భయపడకు, నీకు తప్పకుండా నేను పట్టం కడుతున్నాను, హాయిగా ఉంటావు అంటూ హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాడు. రామచంద్రమూర్తి స్వయంగా విభీషణుడికి హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇది స్పష్టంగా కనబడుతున్నది. ఆ మంత్రం ఏమిటో నేను సభల్లో చెప్పకూడదు. అది బీజాక్షర సహితమైన ద్వాదశాక్షర హనుమన్ మంత్రం. అది తీసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. పద్ధతి అంతా ఉంటుంది. రామచంద్రమూర్తి గురువు అయ్యాడు. దీన్ని బట్టి హనుమన్ మంత్రాన్ని నీకు మార్గము అని రాముడే ఉపదేశించాడంటే ఇంక చూడండి
అందుకే హనుమన్ మంత్ర ఉపాసకుల్లో రాముడు కూడా ఒకడే. కొన్ని మంత్రములకు హనుమంతుడు ద్రష్ట. అందుకే రామమంత్రపు మహిమ హనుమంతుడికి ఎంత తెలుసో హనుమన్ మంత్ర మహిమ రామచంద్రమూర్తికి కూడా అంత తెలుసు. అది ప్రత్యేకమైన అంశం. దీనికి ప్రమాణం సరిగ్గా పరాశర సంహితలో మొదటి అధ్యాయం. అక్కడ అధ్యాయాలందరూ పటలము అని అంటారు. ఆ పటలంలో కనిపిస్తుంది, శ్రీరామానుగ్రహాత్ ఏనాం విద్యాం ప్రాప్య విభీషణ అచలాం శ్రియమాప్నోతి లంకారాజ్యేన సర్వదా. ఇది వాక్యం ఆ పరాశర సంహితలో కనబడుతున్నది. రాముని అనుగ్రహం చేత ఏనాం విద్యాం ప్రాప్య, ఈ విద్యను పొందేట. ఎవరు? విభీషణుడు. విద్య అంటే మంత్రము, ఉపాసన అనర్థం. హనుమంత్ విద్యను పొందాడు. పొంది అచలాం శ్రియమాప్నోతి, స్థిరమైన ఐశ్వర్యాన్ని లంకారాజ్యంతో సహా పొందాడు విభీషణుడు అని ప్రమాణవాక్యం కనబడుతున్నది. ఆ మాటే తుమ్హరో మంత్ర విభీషణమానా లంకేశ్వర భై సపజ గజాన. ఇదండి తులసీదాస్ అంటే. సామాన్యుడు కాడు, 2 అర్థాలు చూపించాడు. అందుకు మంత్రం అనే మాటను 2 అర్థాలతో మనం గ్రహించిన 2 సరిపోయే. మొత్తానికి విభీషణుడు హనుమన్ మంత్ర జపపరాయణుడు. అలాగే విభీషణుడు కొడుకు నీలా అనేటటువంటి అతడున్నాడు. అతడు పెద్ద హనుమద్భక్తుడు. ఆయన చరిత్ర చాలా రమ్యంగా ఉంటుంది. మిగిలిన 2 రోజుల్లో హనుమంతుడు చెప్పిస్తే నేను చెప్తా. మొత్తానికి విభీషణుడు హనుమన్ మంత్రాన్ని తీసుకున్నాడు. అది 12 అక్షర సంయుక్తో మంత్రోయం సముదీరిత. 12 అక్షరాల మహామంత్రాన్ని తీసుకుని దాన్ని సాధన చేసి శీఘ్రముగా భుక్తిని ముక్తిని పొందగలిగేడతడు అని. అంటే రాముడు కూడా కిరీటం పెట్టడంతో పాటు హనుమన్ మంత్రాన్ని ఇచ్చి ఒక రక్షణనిచ్చాడనమాట ఆయనకి. ఇది తెలుసుకోవాల్సినటువంటి మరొక అందమైన విషయం. కనుక ఈ రెండిటి ద్వారా మనకేం తెలుస్తున్నది? రామచంద్రమూర్తితో మనకి ఒక అనుబంధాన్ని ఏర్పరిచేవాడు ఆంజనేయ స్వామి వారిని చెప్పడం కోసం ఒకవైపు సుగ్రీవుని, ఒకవైపు విభీషణుని చూపించాడు. వాళ్ళిద్దరికీ రాముని యొక్క అభయం లభించింది, రాముని యొక్క మిత్రత్వం లభించింది. అంటే దానికి కారణం నువ్వేనయ్యా అని దీని యొక్క భావం. కనుకనే సుగ్రీవుడు, విభీషణుడు కూడా హనుమంతుని వల్లనే ధన్యులయ్యారు అనే విషయం మనకు స్పష్టం చేస్తూ రామానుగ్రహం కోసం, తారక మంత్ర సిద్ధి కోసం హనుమంతుని ఆశ్రయించండి అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. జుగ సహస్రజోజను పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. ఇప్పుడు ఇది మనం మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఆ సూర్యునిపై ఈయన వెళ్ళడం, అది కూడా రమ్యమైనటువంటి ఘట్టం. మనం మొన్న చెప్పుకున్నాం, పిల్లాడికి సూర్యుడిని చూస్తే పండు అనిపించింది, అందుకుంటే బాగుండి అనిపించింది. అందుకు హనుమంతుడు చిన్నపిల్లాడు కనుక అనుకున్నాడు. చిన్నపిల్లాడు కనుక అనుకున్నాడు కానీ ఎగిరేటప్పుడు మాత్రం చిన్నపిల్లాడైతే ఎగరగలడా? పెద్ద పిల్లాడు మాత్రం ఎగరగలడా అండి? అందుకు ఆయన యుగ సహస్రజోజన పరిభాను, 1000 కొలది యోజనాల దూరమున్నటువంటి ఆ భానుని వైపు వెళ్ళాడు. వెళ్ళి లీల్యోతాహి, లీల్య అంటే మింగడం, తీసుకోవడం అనమాట. మధుర ఫలజాను, మధుర ఫలముగా భావించి ఆ సూర్యుని స్వీకరించాడు అని దీని యొక్క భావం. ఇది చెప్పేటప్పుడు ఈ ఘట్టం ముందు ప్రస్తావన చేయలేదు, కానీ నేను అందుకే చెప్పాను చాలీసాలో కొన్నిటికి ఎక్కువ వివరించక్కర్లేదు. ఎందుకంటే ఇది ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాం ఆ సందర్భం వచ్చినప్పుడు. అందుకే సూర్యుని వైపు వెళ్లడం అనేటువంటి ఘట్టంలో హనుమంతుని యొక్క సర్వపరాక్రమములు ప్రస్తావించబడుతున్నాయి. ఇప్పుడు తర్వాత 19వ చౌపాయి. ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి. ఇక్కడ హనుమంతుడు రామముద్రికను తీసుకుని వెళ్ళాడు. ముద్రిక అంటే ఏమిటి? ఉంగరం. అది ఎటువంటి ఉంగరం అండి? రాముడు ఎలాంటి ఉంగరం ఇచ్చాడో వాల్మీకి వర్ణించాడు. అది స్వనామాంకిత అంగుళీయకం అన్నాడు. స్వనామాంకిత అంటే తన పేరు చెక్కిన బంగారపు ఉంగరంట. అంటే రామ అనే పేరు చెక్కబడి ఉంది దాని మీద, బంగారపు ఉంగరం. అది రామచంద్రమూర్తి తీసి ఇచ్చాడు. ఎవరికి? హనుమంతుడికి. అందుకే అది ప్రభుముద్రిక, ప్రభుముద్ర ఉన్నటువంటి ఉంగరం, ప్రభుముద్రిక. అది తీసుకుని వెళ్ళేట, సముద్రాన్ని దాటిపోయాడు. అయితే హనుమంతుడు తన బలం వల్ల దాటాడా? ఆయన అంటాడు రామనామ బలం వల్లే దాటేనంటాడు. ఆయన మహా వినయమూర్తి. ఇప్పుడు మీరు పిలిచి అడిగినా రామనామం వల్లే దాటగలిగాను అన్నాడు. అందుకు ప్రభుముద్రిక మేలు ముఖమాహి, తన నోటితో ప్రభువు యొక్క ముద్రికను పట్టుకుని జలధిలాంఘిగయే, సముద్రాన్ని లంఘనం చేశాడు. అందులో ఆశ్చర్యం ఉన్నది, అచరజ నాహి. ఎందుకంటే హనుమంతుడు సముద్రాన్ని దాటేయడు అనేది పెద్దగా చెప్పుకోవలసిన విషయం ఏమీ కాదు. సూర్యుడు ప్రకాశించును, అగ్ని వేడిగా ఉండును, హనుమంతుడు సముద్రము దాటును. ఇవేం పెద్ద విషయాలా? అవి సహజం. సూర్యుడికి కాంతి ఎంత సహజమో హనుమంతుడికి అవలీలగా పరాక్రమం చూపించడం కూడా అంతే సహజం. అందుకే అచరజ నాహి అది ఒకటి. ఇది ఒక మాట. అచరజ నాహి అనే మాటలో గొప్ప భావం ఉన్నదండి. ఆ భావం ఏంటంటే ప్రభుముద్రిక మేలుముఖమాహిలో పట్టుకోగలగాలి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రామమంత్ర మహిమని ప్రకటిస్తున్నాడు తులసీదాస్. హనుమంతుడు అధ్యాత్మ రామాయణంలో ఈ మాట మనకు వస్తున్నది. ఏమిటి అంటే రామభక్తులు రామనామంతో దాటలేని సంసార సముద్రాన్నే దాటగలుగుతున్నారు. ఎందుకంటే సంసార సముద్రం దాటడం అంటే సామాన్యమైన విషయం కాదండి.
మనం పేరుకి సంసారం సముద్రం అని అంటాం కానీ ఎప్పుడు ఫీల్ అవ్వం, వచ్చింది అదే బాధ. ఫీల్ అయ్యి ఉంటే మోక్షం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసేవాళ్ళం. మనకు అది అసలు అనిపించదు. సంసారం చాలా భయంకరమైనది, దీని నుంచి బయటపడాలని ఎవరికైనా ఉందా? నిజాయితీగా ఒప్పుకోండి. ఏదో అప్పుడప్పుడు ఉపనిషత్తులు ఉపన్యాసాలు చెప్పినప్పుడు కునుకుతూ వింటూ సంసార సముద్రం తలవపడం కాదు. అవన్నీ మన వేదాంత ఉపన్యాసాలు వినడం చెప్పడం అంత దొంగ మాటలే తప్ప నిజమైన ముముక్షత్వం ఉన్నవాళ్ళు అతి తక్కువ మంది. అవునా లేదా అండి? ఉన్నమాట చెప్పేద్దాం. కానీ సంసార సముద్రం నుంచి బయటపడాలనే మాట. అంత సముద్రం అని ఫీల్ అయ్యలేదు. సముద్రం ఫీల్ అయితే సంసార కోపం అతి ఘోరం అగాధమూలం. అష్టకాలైతే చదువుతాం కానీ అవన్నీ నోటితో చదవడమే. నిజంగా సంసారం భయంకరం, అది మహా భయంకరమైన సముద్రం అండి. ఇంకా ఈ సముద్రం నయం, నీటి సముద్రం. అప్పుడప్పుడు మురిగినా అప్పుడప్పుడు తేలచ్చు. కానీ సంసారం ఎలాంటి సముద్రం అంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం బురద సముద్రం అంటే మామూలు కాదు. అందరూ కూరుకుపోవడమే, పైకి లేవడం తేలడం కూడా లేదు. అంత భయంకరమైనది, అనంతమైనది అది. అలాంటి దీని నుంచి బయటపడడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి దాని నుంచి తరింపజేసేది. తరింపజేసేది అంటే దాటించేది అని అర్థం. తరింపజేసేదాన్ని తారకం అంటాం. సంసార సముద్రం నుంచి తరింపజేసేది తారక మంత్రం, అది రామనామం. భయంకరమైన సంసార సముద్రాన్ని రామనామంతో దాటగలుగుతున్నప్పుడు ఆ రామనామం పట్టుకున్న నేను ఈ 100 యోజనాల నీటి సముద్రాన్ని దాటడం ఏమంత కష్టం, సులభంగానే దాటేయగలను అన్నట్టు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ చూడండి. అంటే ఆయన విశ్వాసం ఎవరి మీద ప్రకటించాడు? రామనామం మీద ప్రకటించాడు. రామనామంతో సులభంగా కార్యాన్ని నేను సాధించగలను. ఎందుకంటే రామకార్యం సాధించడానికి మేమేమి కనులమా? ఆయన కార్యం కనుక తనంత తానే సాధింపబడుతుంది. మేము కేవలం పరికరాలం మాత్రమే. ఇది తెలుసుకోవాల్సింది. నిజానికి రామచంద్రమూర్తి అందరి సహాయంతో రావణ సంహారం చేశాడు అనుకుంటాం కానీ మొత్తం అందరికీ కూడా మా సహాయం రాముడికి అక్కర్లేదు. ఏదో ఆయన కార్యానికి మేము సహాయపడ్డామని పుణ్యం మాకు దక్కించడం కోసం మనల్ని పిలిచాడే గాని ఈయనకి నిజానికి ఎవరి సహాయము అక్కర్లేదు అని మొత్తం వానరులందరికీ తెలిసేలా చేశాడండి రామచంద్రమూర్తి. ఆశ్చర్యకరంగా. అది ఎప్పుడో తెలుసా? అప్పుడు కుంభకర్ణ వధ అయిపోయింది, ఇంద్రజిత్తు వధ అయిపోయింది. ఇంద్రజిత్తు లక్ష్మణస్వామి చెప్పాడు, కుంభకర్ణుడు రామచంద్రమూర్తి చెప్పాడు. అందరూ రాక్షసులందరూ అయిపోయారు. ఒక్కడే మిగులు ఉన్నాడు. ఎవడు? రావణాసురుడు. వాడికి రిజర్వ్ ఫోర్స్ లాంటి ఒక బలం ఉందండి. ఆ బలం మూల సైన్యము అని అంటారు. సాధారణంగా మూల సైన్యం అన్నిటికంటే చాలా భయంకరమైన బలం కల వాళ్ళని మూల సైన్యంగా పెట్టుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ అయిపోయినా ఎదుర్కొనలేనంత బలంగా ఉన్న మూల సైన్యం. ఈ మూల సైన్యం మీదకి వచ్చింది ఒక్కసారి. ఆ వచ్చినప్పుడు ప్రతి వారు ఎదుర్కొనడానికి వెళ్ళారు కానీ ఎవరు నిలబడలేకపోయారండి ఆ మూల సైన్యం ముందు. ఏ ఒక్కరు నిలబడలేకపోయారు. అందరూ భయపడ్డారట. మొత్తం వానర వీరులందరూ భయపడ్డారు. అప్పుడు రామచంద్రమూర్తి మందహాసం చేస్తూ వచ్చాడు ఆయన. ఈ మూల సైన్యమేమో విజృంభిస్తోంది. లక్ష్మణుడికి కూడా హడలెత్తింది ఆ మూల సైన్యం యొక్క పరాక్రమం చూస్తుంటే. నిరోధించలేకపోయారు. అప్పుడు రామచంద్రమూర్తి మందహాసం చేసి ధనస్సు తీసి అవలీలగా బాణాలు సంధించేట. ఆశ్చర్యకరం. భండన భీముడాత్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడాండడాండడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటదెను దాసరథి కరుణాపయోనిధి. ఆ పరాక్రమమూర్తిని మనం తలంచుకుంటాం కదా. ఆ పరాక్రమం అంటే అక్కడ వాల్మీకిలో రహస్య సన్నివేశాలు, ఇదొకటి. కొన్ని రహస్య సన్నివేశాలు ఉంటాయి. అది తీశాడు. మొత్తం మూల సైన్యాన్ని అవలీలగా కొన్ని ముహూర్తాల కాలంలో మొత్తం నాశనం చేశాడు మూల సైన్యాన్ని. వాళ్ళు ఎలా తగలబడిపోయారంటే పత్తికి అంటే దూదికి నిప్పు అంటుకుంటే ఎలా చొర మండిపోతుందో అలా తగలబడిపోయారు మూల సైన్యం అంతా. అంత అవలీలగా పనిచేసి ఏ శ్రమ లేనట్టుగా ధనుస్సు అలా నిలబెట్టి ఎడంచేత నడుము మీద పెట్టుకుని మందహాసం చేసేట రామచంద్రమూర్తి. వెంటనే హనుమంతుడు మొదలుకుని సమస్త వానరులు 2 చేతులెత్తి నమస్కారం చేసి వాళ్ళు అనుకుంటున్నారు, ఈ రాముడిక మనం సాయం చేసింది, ఈయనకి ఎవ్వడి సాయం అక్కర్లేదు, ఈయన ఒక్కడు వచ్చి మొత్తం అందరినీ తగలబెట్టగలడు. అయితే రాముడు దేవతల కోసం ఈ కార్యం చేశాడు గనక దేవతల మీద మనం కూడా ఆయనకి ఏదో సాయం చేసాం అనిపించుకోవడానికి వచ్చాం కానీ ఆయనకి ఎవ్వరి సహాయం అక్కర్లహాయ సూర్యుడు అని నమస్కారం చేసుకున్నారు. అప్పుడు ఒక మాట అంటాడు, ఈ మూల సైన్యం సామాన్యం కాదు, ఈ మూల సైన్యాన్ని నాశనం చేయగలిగేది ఇద్దరు అంటాడు. ఎవరంటే మమవా త్రయంబకస్యవా, చేస్తే నేను చెయ్యాలి, లేకపోతే పరమేశ్వరుడు శివుడు చెయ్యాలి, మేమిద్దరం తప్ప ఏ ఒక్కరు ఈ పని చేయలేరని చెప్తాడండి. ఇది వాల్మీకి రామాయణంలో వచ్చే మాట. కనుక శివుడు చేయాలి, లేకపోతే నేను చేయాలి అనడంలో శివస్వరూపుడైన హనుమ కూడా ధ్వనిస్తాడు. మొత్తానికి శివకేశవుల ఏకత్వ స్వరూపం రాముడు అని కూడా మనకు స్పష్టమైపోతుంది. మొత్తానికి అది రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం, ప్రతాపము. ఆ కారణం చేతనే హనుమంతుడు
నేను సముద్రాన్ని లంఘించగలిగాను అనలేదు, రామనామ మహిమ వల్లనే నేను లంఘిస్తూ ఉన్నాను. ఈ మాట అధ్యాత్మ రామాయణంలో స్పష్టంగా అంటాడు. వాల్మీకి రామాయణంలో కూడా రాముడు వదిలిన బాణంలా వెళుతున్నాను అన్న మాటను ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే నా శక్తి అంతా రాముడిదే. బాణం వచ్చి కొట్టిందంటే భలే ప్రయోగించాడని ప్రయోగించిన వాడిని అంటాం కానీ బాణాన్ని ఎవరు అనరు. అదేవిధంగా నేను రాముడి చేతి పనిముట్టును మాత్రమే అన్నాడు ఆంజనేయ స్వామి. అందుకు తులసీదాసు ఈ మాట అనడంలో గొప్ప విషయం ఏంటంటే, ప్రభుముద్రికా మేలిముఖమాహి, రామనామ అంగుళీయకాన్ని అనగా ఉంగరాన్ని నోటితో పట్టుకుని సముద్రాన్ని దాటిపోవడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు. అది కానీ పట్టుకోకపోతే సముద్రం దాటగలమో లేమో తెలియదు, కానీ రామనామం పట్టుకుంటే సముద్రాన్ని దాటడం సులభమే అని చెప్పడం ఇందులో ఉంటుంది అంతర్యం. అయితే ఇక్కడ ముద్రికని నోట్లో పట్టుకున్నాడు ఉంది అంటే ఉంగరాన్ని హనుమంతుడు ఎక్కడ పట్టుకున్నాడు, ఇది పెద్ద సబ్జెక్టు. దాని మీద కొందరు రీసెర్చ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం. ఇలాంటివి రీసెర్చ్ చేసేవాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. హనుమంతుడు నోటితో పట్టుకున్నాడా, లేకపోతే ఒళ్ళో కట్టుకున్నాడా, వస్త్రానికి చుట్టుకున్నాడా, ఏమో మనకు తెలియదు. వాల్మీకి కూడా రాయలేదు ఎలా ఉంగరం పట్టుకొచ్చాడు అనేది, ఎక్కడా రాయలేదు. అయితే ఉంగరం తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నాడో మాత్రం వర్ణించి చూపించారు. ఆ ఘట్టం కూడా రమ్యమైన ఘట్టం కదా, ఉంగరం తీసుకోవడం. దదౌ తస్య తత ప్రీతః స్వనామాంకోపు శోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యాః పరంతపః. పరంతపుడు అంటే శత్రు సంహారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ కిష్కింధకాండలో వీళ్ళందరూ అన్వేషణకు బయలుదేరుతున్నప్పుడు హనుమంతుడిని పిలిచి స్వనామాంక ఉపశోభితం, తన పేరుతో ఉన్నటువంటి అంగుళీయాన్ని ఇస్తూ, అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాసాద్ అనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి. ఈ ఉంగరం నువ్వు సీతమ్మను చూసినప్పుడు చూపిస్తే నా నుంచే నువ్వు వచ్చావు, నా దగ్గర నుండి వచ్చావని తెలుసుకుంటుంది ఆ తల్లి అని చెప్పించాడు. ఇది నిజానికి పెద్దలు ఏం చెప్తారంటే, ఆ నామాంకితమైన ఉంగరం ఇవ్వడం అంటే తారక మంత్రాన్ని స్వయంగా రాముడే ఉపదేశించడము అని చెప్తారు ఇక్కడ. అంతే కదండి, తన నామాన్ని ఎవరిచ్చారు, తానే ఇచ్చాడు. అంటే రామనామ తారక మంత్రాన్ని రాముడే ఉపదేశించాడు, దాన్ని ఆయన స్వీకరించాడు. ఎలా స్వీకరించాడు అది కూడా వాల్మీకి వర్ణిస్తాడు. సతద్గృహ్య హరిశ్రేష్ఠ కృత్వా మూర్ధ్ని కృతాంజలి. ఆ ఉంగరాన్ని వెంటనే చేత్తో పట్టుకుని, రాముడి చేతిలో ఇంతకాలం ఉన్న రామనామాంకితమైన ఉంగరం అండి, అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది. అది తీసుకుని అది రెండు చేతుల్లో అంజలించి పట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. కృతాంజలి వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగర్షభ. రామ పాదాలకు నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు ఉంది. అందుకని ఎక్కడ పెట్టుకున్నాడు అని లేదు, పట్టుకుని నెత్తికి పెట్టుకున్నాడు అంటే ఒకసారి నమస్కారం చేసుకోవచ్చు, తర్వాత ఎక్కడ పెట్టి తీసుకెళ్లాడో తెలియదు. లేదా కొందరు ఏమన్నారంటే నెత్తి మీద పెట్టుకున్నాడు అన్నారు కనుక జుట్టులో దాచుకున్నాడు అని అలా అని చెప్తారు. అది మనం నమ్మడానికి లేదు, నమస్కరించాడంతే. ఎలా తీసుకువెళ్ళాడో చెప్పలేదు ఆయన. అయితే విశ్వనాథ్ వారు ఒక మాట చేశారు, సీతమ్మని ఓదార్చుది, అమ్మా నాకు ఉంగరం ఇచ్చారమ్మా అని తాను ఉత్తరీయంలో కట్టుకున్నటువంటి ఉంగరాన్ని తీసి ఇచ్చాడు అన్నారు. ఇది సమంజసంగానే ఉంది అంతే, కానీ వాల్మీకి చెప్పలేదు. కానీ మహానుభావుడు తులసీదాస్ ఏం చెప్పాడంటే, ఉంగరాన్ని నోటుతో పట్టుకుని ఆయన వెళ్ళాడు అని వర్ణించారు. ప్రభుముద్రిక మేలుముఖమాహ, నోటుతో పట్టుకుని ఎగిరెట్ట. ఆ ఎగిరేటప్పుడు మళ్ళీ సురసుతో మాట్లాడడం అవన్నీ చేసినప్పుడు ఏం చేశాడు, ఉంగరాన్ని నోట్లో దాచుకున్నాడా? అనుకనే నోటితో ఉంగరాన్ని పట్టుకున్నాడని చెప్పడానికి లేదు. మరి ఇందులో అర్థం ఏం తీసుకోవాలి? ప్రభుముద్రిక మేలిముఖమాహి అని అర్థం ఏమిటి అంటే, ప్రభుముద్ర అంటే రామముద్ర అంటే రామమంత్రం. ఈ రామమంత్రాన్ని ముఖమాహి అంటే నిరంతరం నోటితో జపిస్తూ, అది దీని యొక్క అర్థం. తన నోటితో రామనామాన్ని జపిస్తూ ఎగరేడు గనకనే వెళ్ళగలిగాడు. ఇది తెలుసుకోవాల్సింది. అది హనుమ నోరులో ఎప్పుడూ రామనామం పలుకుతూ ఉంటుంది. రోమ రోమంలో రామనామం హనుమంతుడి యొక్క, అంటే ఆ నిశ్వాస నిశ్వాసలు రామనామం. ఇంక చెప్పేదేముంది? మనం గతంలో ప్రయాగలో కథ చెప్పుకున్నాం, రోమరోమంలో రామనామం గురించి. కథను గుర్తు తెచ్చుకోండి, మళ్ళీ నేను చెప్పను. మొత్తానికి ఆ నోటిలో నిరంతరం రామనామం, అది ప్రభుముద్రిక మేలుముఖమాహి అంటే రామనామాన్ని నిరంతరం జపించడం చేత సులభంగా సముద్రాన్ని దాటగలిగాడు. దీన్ని బట్టి సంసార సముద్రాన్ని దాటించేది రామనామం. ఇక్కడ రామమంత్ర వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు తులసీదాస్. మొత్తాన్ని మనకి ఇప్పుడు తెలిసినదేమిటి? రామనామం తారక మంత్రం అని అందమైన మాటల్లో చూపించాడు. తారకము అంటే తరింపజేయనిది, అనగా దాటించే మంత్రము. సముద్రాన్ని దాటించుతుంది తారక మంత్రము. ఏ సముద్రాన్ని దాటిస్తుంది? సంసార సముద్రాన్ని దాటిస్తుంది. సంసార సముద్రాన్ని దాటడాన్ని మోక్షము అని అంటారు. ఇది కాకుండా దీని తర్వాత స్వర్గలోకంకి వెళ్ళామండి, అది సంసారమే, గుర్తుపెట్టుకోండి. ఇతర లోకాల్లో దొరికే సుఖాలన్నీ కూడాను సంసార సుఖాలే, అవి కూడా సంసారమే. సంసారం అంటే కాపురం అని అందరూ అనుకుంటారు, అది కాదు. సంసారం అంటే ప్రపంచం.
సమ్యక్ సరతి ఇది సంసార. జనన మరణ రూప ప్రవాహమైనదే సంసారము. జీవుడు సంసారంలో పడతాడు, సంసారంలో పోతాడు, మళ్ళీ సంసారంలోనే పుడతాడు, సంసారంలోనే పోతూ ఉంటాడు. మోక్షం ఒక్కటే సంసారంకి అతీతమైనటువంటిది. అది ఏమిటి అంటే ఆ స్వరూపమే ఎవరికీ తెలియదు, బాధే లేదు. ఎవడో కొద్ది మంది మాత్రమే అదేమిటో తెలుసుకుంటాడు. ఆ కొద్ది మందిలో కొద్ది మంది మాత్రమే ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన ఎంతో మందిలో ఒక్కడు మాత్రమే పొందుతాడని పరమాత్మే చెప్పాడు. అవునా లేదా? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. అసలు సంసారం నుంచి ఎందుకు బయటపడాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళకి ఇంకా చాలా జన్మలు ఉన్నాయని ఇప్పుడే తెలిసిపోతుంది. ప్రశ్నే రాదు, అంత తేలిక అండి. అందుకే దాని నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఏది దారి? నాకు ఈ సంసారం నుంచి బయటపడాలి, ఏం దారి? దారి ఏమిటి? రామనామమే దారి. అందుకే తారక మంత్రం. తారక మంత్రం అంటే మోక్షాన్నిచ్చే మంత్రము. ఇది అర్థం. తారక మంత్రం అన్న పేరుకి మోక్షమిచ్చు మంత్రము. అంతేగాని సంసార సుఖాలు ఇచ్చేది కాదు రామనామం. అందుకే నేను ఎప్పుడూ అది తీసుకోలేదండి అన్నాడు ఒక ఆయన. నేను సుఖాలు ఇవ్వదు నాకెందుకు అని. కానీ ఏది ఇవ్వలేనిది ఇస్తోందండి తారక మంత్రం. అందుకే రామతారక మంత్రం అనేది మోక్షదాయకం. అందుకే అది పట్టుకున్నాక ఆ మంత్రం లభించగానే పిచ్చెక్కినట్టు నాట్యం చేశాడు మహానుభావుడు రామదాస్. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు ఇది మది నమ్మన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికిది కడసారి జన్మము, తచ్చంబిక పుట్టుట సున్నా అని చెప్పాడు మహానుభావుడు. ఎందుకు? అది తారక మంత్రం యొక్క గొప్పతనం. అది ఉన్నవాడు దాటిపోతాడు సముద్రాన్ని. అందుకే జలధిలాంఘిగయ అచరజనాహి, సంసార జలధిలాంఘిగయ అచరజనాహి. ఇది కలుపుకోవాల్సింది. ఆశ్చర్యం లేదయ్యా, అది తారక మంత్ర మహిమ. అందుకే రామనామాన్ని తారక మంత్రము అన్నారు. ఆ పేరు పెట్టేట పరమాత్మకి. ఎవరు? వశిష్ఠుడు. అంటే ఆ పేరు వశిష్ఠుడు పెడితే వచ్చింది రాముడికి. మన పేర్లన్నీ ఇంకోటి పెడితే వచ్చాయి కానీ సహజంగా కావు అవి. ఈయనకి ఆయనకు ఉన్న పేరే పెట్టేట ఆయన. అందుకే ఎవరు పెట్టారయ్యా నీకే పేరు? పేరిడి నిన్ను పెంచిన వారెవరే అని అంటారు. ఎటువంటి పేరంటే సారతర తారక నామము అన్నారు. ఇక్కడ త్యాగరాజ స్వామి వారు చెప్తున్నారు, రామనామము సారతర తారక నామము. ఆయన సారతరం అన్న మాటకు వాడడంలో ఈ త్యాగరాజ స్వామి వారు సామాన్యులు గారు కదా. సారతారోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది, అందులో రామనామ మహిమ చెప్పారు. అందుకు సారతరం అన్నారు. ఇక్కడ సప్తకోటి మహామంత్రములు ఒక ఎత్తు, రామ అనే రెండక్షరాలు ఒక ఎత్తు అని చెప్పారండి. అది రామనామ మహిమ. అసలు రామనామ మహిమ ప్రస్తావన చేస్తేనే హనుమంతుడు పరవశించిపోతాడు. అందుకే ఆయన కోసం ప్రస్తావన చేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగిగ అచరజనాహి యొక్క చౌపాయిలో రామతారక మంత్ర మహిమని ప్రకటించాడు. రామతారకం ఎంత గొప్పదంటే హనుమంతుడు కూడా అది పట్టుకునే లంఘించి వెళ్ళిపోయాడు. సీతమ్మను అన్వేషిస్తూ ఇంకా సీతమ్మ జాడ దొరకలేదు అని బాధపడుతున్నప్పుడు మనస్సులో ఆయన తలంచుకున్నది కూడా రామనామాన్ని. అప్పుడు అనుకుని అశోకవనంలోకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆయనకు సీతమ్మ దర్శనం లభించింది. అప్పుడు రామతారక మంత్రమే ఆయన్ని ఆ పని చేసేలా చేసింది. ఎక్కడండి చెప్తారు మీరు అంటే, సరిగ్గా అశోకవనంలోకి వెళ్లబోయే ముందు తారక మంత్రాన్ని మనస్సులో సంధానం చేసుకుంటూ తారక మంత్ర స్వరూపుడైన రామచంద్రమూర్తిని ధ్యానించాడు ఆయన. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది ఆయన చదివినటువంటి శ్లోకం. ఇందులో ఉంది తారక మంత్రం దాగి. అదే ఆయన అది మాత్రం విడిచిపెట్టలేదు. ప్రభుముద్రిక మేలి ముఖమాహి, ఆ ముద్ర నోట్లోనే ఉంది ఆయనకి. అందుకే నమోస్తు రామాయ, అదైన వెంటనే కార్యసిద్ధి లభించిందా లేదా? అందుకే దీన్ని కార్యసిద్ధికర మంత్రం అంటారు. ముందు రామునికి నమస్కారము. ఎటువంటి రాముడికి? సలక్ష్మణాయ రామాయ. రాముడికో నమస్కారం, లక్ష్మణుడికో నమస్కారం అనలేదండి. లక్ష్మణ సహితుడైన రామునికి నమస్కారము అన్నాడు. ఎందుకంటే హనుమంతుడు మొట్టమొదటి చూసింది ఆయన్నే. నిన్న చెప్పుకున్నాం లక్ష్మణ సహితుడైన రాముడు ఎలా ఉంటాడు. మీకు ఎన్ని రకాల రామమూర్తులు వచ్చారో ఆలోచించుకోండి. ఇందాకే ధనుస్సు ఎక్కుపెట్టి నిలబడ్డ రామచంద్రమూర్తిని చూపించాను. ఇప్పుడు లక్ష్మణ సహితుడైన రాముడిని చూశారు. మన హనుమంతుడి యొక్క భుజాలపై కూర్చున్న రామలక్ష్మణుని చూశారు మీరు. అందుకు లక్ష్మణ సహితుడైన రాముడు అంటే తప్పకుండా సిద్ధి రక్ష లభిస్తుంది. అందుకే మొదటి వాక్యం అంతా లక్ష్మణ సహితుడైన రాముడు. రెండవది దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఈ మాట చాలా అద్భుతమైన మాటని ప్రయోగించారు ఇక్కడ. జనకాత్మజాయై అంటే సీతమ్మకు. ఆవిడెవరు? దేవ్యై చ తస్యై. ఎంత చక్కటి మాట. ఎందుకంటే జనకాత్మజాయై దేవ్యై అనలేదు ఆయన. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అన్నాడు. నిజానికి ఆవిడ జనకాత్మజ కాదు, ఆవిడ సాక్షాత్ దేవి. ఏ దేవండి? తస్యై. తస్యై అంటే సంస్కృతంలో సా అని స్త్రీలింగ శబ్దం, ఆమె అని అర్థం. ఆమెకు అంటే తస్యై అంటారు. ఆమెకు నమస్కారము అని తచ్చబ్దం.
తత్సవితు. ఆ తత్శబ్దమే స్త్రీలింగం. అది తస్యై ఆమెకు. ఆమె అనే మాటకు అర్థం ఏంటంటే అనిర్వచనీయ అని అర్థం. ఆమె, అది, అతడు అనే మాట అనిర్వచనీయమైన పరబ్రహ్మనే అలా అంటారు. అందుకే తస్యై అంటే ఆమెకు నమస్కారము అంటే అమ్మ సామాన్యం కాదు. ఆవిడకంటూ ఒక వాక్యం ఉన్నది చూడండి. ఇక్కడ మొదటి వాక్యం లక్ష్మణుడు రాముడు కలిసిపొచ్చుకున్నారు, కానీ రెండో వాక్యం ఆవిడిదే. అందుకే ఆ తల్లిని మనసారా నమస్కారం చేసుకున్నాడు ఆయన. తస్యై దేవ్యై, ఆవిడ దేవి, అమ్మవారు దేవి. ఆ అనిర్వచనీయమైన దేవి జనకాత్మదిగా వచ్చింది. నిజానికి ఆవిడ భూమి యందు ఉద్భవించింది. జనక మహీపతి కూతురు అనే కీర్తి జనక మహారాజుకి దక్కించింది ఆ తల్లి. అందుకు దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. వెంటనే సీతమ్మకు నమస్కారం చేసుకున్నాడు ఆవిడ దేవి అని. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవిలో దేవి, కింద వాక్యంలో తస్యై, రెండో ఒక దగ్గరికి తెస్తే దేవ్యై చ తస్యై. అది అందులో ఉన్నటువంటి పెద్ద రహస్యం. అది దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అంతే. రామలక్ష్మణులు, సీతమ్మ. తాను రామభక్తుడు కదా, రాముణ్ణొక్కడిని అనుకుంటే చాలు కదా. కానీ సంప్రదాయం, వేద సంప్రదాయం తెలిసిన వాళ్ళు మాత్రం ఆ దేవుణ్ణి మాత్రమే అనుకోవాలి, మిగిలిన వాళ్ళని అనుకోకూడదని అనరండి. అంటే వాడు వైదిక మతాన్ని గౌరవించిన వాడు కాడు. వైదిక మతంలో ఇష్టదేవతను నమస్కరిస్తేనే ఇతర దేవతలను కూడా నమస్కరించడం ఉన్నది. వాళ్ళందరూ సహకరిస్తేనే కార్యసిద్ధి. అందుకే తన ఇష్టదైవమైన రామచంద్రమూర్తి నమస్కరించి వెంటనే నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని వైదిక దేవతలందరికీ నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడ మొత్తానికి నమోస్తు రామాయ. ఆ రామాయ అనే మాట ఎక్కడొచ్చినా తారక మంత్రమేనండి. దాన్ని ఎలా పలకండి, రామనామమే తారకం. అందుకు ఆ సమయంలో కూడా రామస్మరణ. పైగా ఆ కొమ్మల మీద కూర్చుని సీతమ్మను చూసి సీతమ్మను నిర్ధారణ అయ్యాక ఒక్కసారి మనస్సులో రామచంద్రమూర్తి నమస్కరించుకున్నాడు అని వాల్మీకి రచిస్తాడు. అంటే అడుగడుగునా ఆయన ప్రభుముద్రిక మేలిముఖమాగి అడుగడుగునా రామచంద్రమూర్తి స్మరణ చేస్తూనే ఉన్నాడు. తన యొక్క నోటితోనూ ఆలోచనతోనూ నిరంతర రామస్మరణ. అది ఈ సమయంలో రామమంత్రములు ఎన్ని రకాలు. ఇక్కడి అధ్యాత్మ రామాయణంలో అయితే రామమంత్రము ఏ విధాలుగా జపించాలో కొన్ని చెప్పారు. రామభక్తులైన వాళ్ళకి పనికొస్తుందని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఇవి చెప్తూ ఉంటే హనుమంతుడు మురిసిపోతాడని ఆయన కోసం చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఏ రూపాల్లో ఎన్నెన్ని రూపాల్లో హనుమంతుడు ఉన్నాడో ఆయన విని ఆనందిస్తారు. ఇక్కడ రామమంత్రం రకరకాలైన రామమంత్రాలు ఉన్నాయి. రామాయ నమః అనేదే మంత్రం, శ్రీరామాయ నమః మరొక మంత్రం. ఇంకా ప్రధానంగా రామమంత్రాన్ని ప్రయోగించేటప్పుడు మనకు పెద్దవాళ్ళు బాగా అలవాటు చేశారు. రామ ఎంత విలువైనదో. మనకి కష్టపడకుండా దొరికిపోయిన వాటి విలువ తెలియదండి. ఇది వచ్చింది బాధ. మనం తరించిపోవడానికి పెద్దలు చాలా సులభంగా ఇచ్చారు. రామనామం ఈ దేశంలో పసితనం నుంచి తెలుసు. అందుకే దాని పెద్ద విలువ తెలియక ఏమైనా మంత్రం ఇస్తారా అని 10 మంది చుట్టూ తిరుగుతాం. దొరికిన రామ మంత్రాన్ని మించిన మంత్రం ఉంటుందండి. శ్రద్ధగా చేసుకుంటే అదే మనల్ని ఎక్కడికైనా తరింపజేస్తుంది. కానీ మనకు సులభంగా దొరికిపోయిన రత్నాల గురించి తెలియదు, అంతే కదా. కానీ ఈ దేశంలో పుట్టడం అదృష్టం ఏంటో కానీ వాడు సులభంగా రామనామం అనుకోగలడు. అందుకే రామనామాన్ని అనుకోగలిగే దేశంలో పుట్టడం అదృష్టం, మతంలో పుట్టడం మరో అదృష్టం. అందుకు రామ అనే 2 అక్షరాలు చాలవండి. అది అనగలిగే భాగ్యం ఉండాలి. దీన్ని ఎన్ని రకాలుగా మీ ఇష్టం. శ్రీరామాయ నమః అంటే లక్ష్మీ సమేతుడు, సీతా సమేతుడు రామచంద్రమూర్తి వచ్చారు. ఇక మావాడున్నాడు పరమేశ్వరుడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎంత అద్భుతం. ఇదొక మంత్రం అండి. రామమంత్రాలు కొన్ని మనకు తెలియకుండా అలవాటైపోయిన మహామంత్రాలు. వీటిని మంత్రంలా సాధన చేస్తే గొప్ప సిద్ధిస్తుంది. రెండవది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎలాంటి ఆపత్కాలం వచ్చినా ఈ శ్లోకాన్ని కానీ చదివితే దాని నుంచి బయటపడచ్చు. శ్రద్ధాభక్తులతో దీన్ని కొన్ని పర్యాయాలు పెంచుకుంటే చాలా విశేషం ఇది. అందుకు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. ఈ 3 రామచంద్రమూర్తి చరిత్ర. సర్వాపదల్ని ఆయన పోగొడతాడు. మొట్టమొదట విశ్వామిత్రుడికి వచ్చినటువంటి యజ్ఞ విఘ్నం అనే ఆపదను పోగొట్టాడు ఆయన అడుగడుగున. అదేవిధంగా అరణ్యవాసానికి వెళ్ళాక ఈ రాక్షసుల బాధలు తట్టుకోలేక జపానికి కూర్చుంటే ఏ రాక్షసు మింగేస్తాడో అని బాధపడుతున్నటువంటి ఋషులందరికీ నేనున్నాన్న అభయం ఇచ్చాడు స్వామి. వాళ్ళందరికీ ధర్మానికి సన్మార్గానికి అభయం రామచంద్రమూర్తి అభయం ఇచ్చాడు. అడుగడుగున అభయాన్ని చూపించాడు. అందుకు ఆపదామపహర్తారం. తన శరణవేడిని సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు. ఆపదామపహర్తారం. విభీషణుడికి అభయం ఇచ్చాడు. తన నమ్మి స్మరించిన వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. ఆఖరికి ఎక్కడో ఉండి తన పనికి సాయం చేసి తన మొహం కూడా చూడమని అనుగ్రహించాడండి. అది ఎలాగూ అంటే సంపాతి సాక్ష్యం. ఆయన రెక్కలు విరిగిపోయే నిశాకరుడిని అడిగాడు, ఎప్పుడొస్తాయి రెక్కలని? రామకార్యానికి సాయపడ్డప్పుడు వస్తాయిలే అన్నాడు. రాముణ్ణి చూశాడా, పెట్టాడా? పోనీ పెద్ద కష్టపడ్డాడా?
ఆయన చేసిందంతా సీతమ్మ ఇక్కడికి 100 యోజనాల దూరంలో లంకలో ఉంది అని వానరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంతే. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆయన రెక్కలు వచ్చేయండి. ఇక్కడే రామకార్యానికి కాసింత సాయం, మాట సాయం చేస్తే ఆయనకు రెక్కలు వచ్చాయంటే రాముడు అనుగ్రహం ఎంత అద్భుతంగా వర్షిస్తుందో చూడండి. ఎన్నో చిన్న తప్పుకు గాను తనకి తాను తన భర్త చేత ఉపదేశం పొంది తనని తాను తపస్సుతో శిక్షించుకుంటూ తపస్సాధనతో పవిత్రాలవుతూ శిలామూర్తిగా మారిపోయి తపస్సు చేసుకున్నటువంటి తల్లి రామచంద్రమూర్తి ఆగమనంతో సమస్త శాపం నుంచి పాపం నుంచి బయటపడి మళ్లీ తన పూర్వవైభవాన్ని పొందగలిగింది. అది శ్రీరామరక్ష, అహల్యను అనుగ్రహించినటువంటి స్వరూపం. ఇలా రామచంద్రమూర్తి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆయన పోయిన సంపదలు రావాల్సిన సంపదలు అన్నీ ఇస్తాడు. మరి విభీషణుడికి సుగ్రీవుడికి ఇచ్చినది అదే కదా. మొత్తానికి ఆయన లోకాభిరామం శ్రీరామం. అన్ని విధాలా అందగాడు. ఆయన గుణాలలో అందగాడు, రూపములో అందగాడు, నామములో అందగాడు, చరిత్రలో అందగాడు, అన్నీ అందమనే కనుక లోకాభిరామం శ్రీరామం. అలాంటి స్వామిని భూయో భూయో మాటి మాటికి నమస్కరిస్తున్నాను. ఒక్కసారి నమస్కరించిన మాటి మాటికంటే సరిపోయింది మనకి. అందుకు భూయో భూయో నమామ్యహం. ఇది 2వ మంత్రం అండి. ఇక 3వది ఈ మంత్రం గురించి చాలా ప్రత్యేకించి ఆవిష్కరిస్తున్నారు. అది చూద్దాం. ఇది చేస్తే ఏం ఫలితమో చెప్తున్నారు. నమోంత విధినా ప్రోక్తో వేదాంతేషు యథాక్రమ. ఇది వేదాంతాల నుంచి తీసుకోబడ్డ మంత్రం. మనకు బాగా తెలుసు కానీ దాని విలువ ఇంత అని ఇప్పుడు తెలుస్తుంది మీకు. దాని చివరికి నమః అని వచ్చేటువంటి మంత్రం అది. ఆ క్రమం ఏంటంటే రామేతి రామభద్రేతి రామచంద్రేతి వామనుం అన్నాడు ఇక్కడ. ఈ మంత్రాన్ని యావజ్జీవన్ జపన్మర్చో జీవన్ముక్తో న సంశయ. మరణ పర్యంతము దీన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో వాడు జీవన్ముక్తుడవుతాడు అన్నారు. జీవించి ఉండగానే ముక్తి పొందుతాడు, బ్రహ్మజ్ఞుడవుతాడయ్యా అన్నారు. ఏంటయ్యా దానిలో ఉన్న గొప్పతనం అంటే రామశబ్ద పరబ్రహ్మవాచకత్వేన చోదిత. రామ అంటే పరబ్రహ్మము. ఎందుకంటే రామ అంటే ప్రధానమైన అర్థం రమణీయత్వాత్ రామ, ఆనంద స్వరూపుడు అని అర్థం. రామ అంటే ఆనందము, అది ప్రధానం. ఆనందం అంటే ఏమిటి? ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనంద, అక్కడ చెప్పాడు కదా, అదే శబ్దం. కానీ ఆనందం అంటే సచ్చిదానందము, రామం అంటే సచ్చిదానందము, శాశ్వతమై నిజమైన ఆనంద స్వరూపమే రామం. అందుకే రామ అంటే ఏమొస్తుందండి? ఆనందం వస్తుంది, మరొకటి ఏమీ లేదు. మరొక పెద్ద రహస్యం ఏంటంటే రామనామంలో ఉన్న విశేషం ఏంటంటే పరంజ్యోతి అయిన పరమాత్మ అని స్పష్టంగా కనబడుతుంది. ఇది కూడా ఆలోచించుతూ ఉంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ విశ్వమంతటికి తేజస్సు ప్రాణం ఎవరి వల్ల లభిస్తోంది అంటే 3 వల్లే లభిస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. మొన్న ఒక పల్లెటూరులో రామనామం మనం చెప్పుకున్నాం, కానీ ఎందరూ వినలేదుగా. అందుకు మరొక్కసారి మనం ఇక్కడ చెప్పుకుంటే ఆ విన్నవాళ్ళు మరోసారి విన్నట్టుంటుంది, వాళ్ళు మళ్ళీ మీరు ఇవాళే విన్నట్టుంటుంది. మొత్తం పరంజ్యోతి మనకు కనబడుతుందా? పరంజ్యోతి మనకు కనబడదు అంటాం, కానీ కనబడేదే పరంజ్యోతి అని తెలుసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. నా పరంజ్యోతి స్వరూపము ఎక్కడున్నది అంటే యదాదిత్యగతం తేజో జగద్భాసయితే ఖిలం యచ్చంద్రమచి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. స్పష్టం చేశాడు. సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో నువ్వు ఏ తేజస్సును చూస్తున్నావో అది నువ్వు తయారు చేసి పెట్టిందా? అది అందులో ఉన్నదే. ఆ తేజస్సు వల్ల నువ్వు ప్రపంచం అన్నీ బ్రతుకుతున్నాయి. సమస్త జగత్తుకి ప్రాణమిచ్చే తేజస్సులు 3: సూర్య, చంద్ర, అగ్ని. ఈ 3 ప్రపంచానికి ప్రాణమిస్తున్నాయి. ఆ 3 ఉన్న తేజస్సు నేనే అన్నాడు. ఇంకేం కావాలండి? అందుకే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. ఎందులోది? విభూతి యోగంలో మాట స్వామి చెప్తున్నాడు. అదే నేను రసోహమప్సు, విభూతి యోగం కాదు ఇంకేదో అధ్యాయంలో. మొత్తానికి నీటిలో దాహహరణ శక్తిని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను అన్నాడు పరమాత్మ. అందుకే ఎవరికి తెలియదండి పరమాత్మ, అందరికీ తెలుసు, కానీ అది పరమాత్మని తెలియదు. అది వచ్చింది బాధ. ఆ తెలుసుకోవడమే జ్ఞానం అంటే మరొకటి లేదు. కనుక సూర్యచంద్రాగ్నుల్లో ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సే పరమాత్మ అన్నాడు. సూర్యచంద్రాగ్నులు ఎక్కడున్నారు? ఒకటి పెద్ద చిక్కు. ఎందుకంటే రామతత్వం బాగా మథనం చేసుకోవాలని ఆత్రం కొద్దీ నేను చెప్తున్నాను. ఇక్కడంతా హనుమంతుడిని అడ్డం పెట్టుకుంటే రాముడి గురించి చెప్పచ్చు, నా గురించి కంటే ఆయన గురించి చెప్తేనే సంతోషిస్తానంటాడు. కనుక ఇదంతా ఆయన యొక్క ప్రయత్నం, అనుగ్రహం. మొత్తానికి సూర్యచంద్రాగ్నులు ఎక్కడున్నారు? బయట చూస్తారు, ఇక్కడ చూపిస్తా. ప్రతివాడికి సూర్యచంద్రాగ్ని వల్లే బతుకుతున్నాం. సూర్యచంద్రాగ్నిలో ఉన్న తేజస్సే పరమాత్మ అంటే మనలోనూ సూర్యచంద్రాగ్నులు తెలుసుకుంటే మనలో పరమాత్మ తేజస్సే అంటే తెలుస్తుంది. మనలో సూర్యుడు ఎక్కడున్నాడంటే దృష్టి యందు సూర్యుడున్నాడు. అది ప్రధానంగా. చక్షో సూర్యో అజాయిత. అలాగే మనస చంద్రమా మనసో జాత. మన మనస్సు చంద్రుడు, మన వాక్కు అగ్ని. అగ్నిర్మే వాచి స్థిత. వాక్కుకి అగ్ని, అది చెప్పుకున్నాం మొదటి రోజు నుంచి. కనుక అగ్ని వాక్కునందున్నాడు, మనస్సునందు చంద్రుడున్నాడు.
చూపునందు సూర్యుడున్నాడు. ఈ ముగ్గురు మనలో ఉన్నారా లేదా? కనుక చూపు, శరీరము, బుద్ధి కూడా సూర్యశక్తి అనుకుంటే మనకి శరీరానికి సంబంధించినది సూర్య, శారీరక శక్తి అంతా సూర్యుడైతే, మానసిక శక్తి అంతా చంద్రుడైతే, వాక్శక్తి అంతా అగ్ని అయితే, మనం త్రికరణాలు ఏమైపోయాయి? సూర్యచంద్రాగ్నులు అయిపోయాయి. ఈ త్రికరణాల్లో శక్తి ఎవరు? ఇది కొంచెం ఆలోచించండి. ఈ త్రికరణాల్లో శక్తి ఎవరు? లోపలున్న ఆత్మ యొక్క శక్తే త్రికరణాల్లో ఉన్నది. కనుక సూర్యచంద్రాగ్నులు ఉందున్న తేజస్సు నాదే అనడంలో అర్థం ఏంటంటే మనస్సులోని, మాటలోని, శరీరంలోని ప్రకటింపబడే శక్తి అంతా ఆత్మరూపంగా మనలో ఉన్న పరమాత్మదే. ఇది దీని యొక్క భావం ఇక్కడ గ్రహించవలసింది. కనుక సూర్యచంద్రాగ్నుల తేజస్సు ఆయనే, అర్థమైంది కదా. కనుక భగవంతుడంటే అర్థం ఏంటి? సూర్యచంద్రాగ్నులు ఎందున్న తేజస్సు ఇది కదా. ఇది అలాగే తీసుకోండి. ఇప్పుడు రామ దగ్గరికి రండి. రా, ఆ, మా 3 అక్షరాలు ఉన్నాయి. రకారం అగ్ని బీజం, అకారం సూర్య బీజం, మకారం చంద్రబీజం. మళ్ళీ 3 వచ్చే చూడండి. ఈ మూడింటిలో ఉన్న తేజస్సే పరమాత్మ అని చెప్పినప్పుడు రామ అన్నప్పుడు 3 తేజస్సులు అక్కడున్నాయి. కనుక ఎవడైతే రామ రామ అంటాడో వాడు త్రికరణాలలో ఉన్న రాముణ్ణి వాడు చూడగలడు. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు సూర్యచంద్రాగ్నుల యందు ఏ పరంజ్యోతి భాషిస్తూ ఉన్నదో, ఆ పరంజ్యోతి ప్రపంచాన్ని వెలిగిస్తున్నదో అదే రాముడు. కనుక రాముడు అంటే పరబ్రహ్మ, సూర్యచంద్రాగ్నుల యందు ప్రకాశించే పరంజ్యోతి. అతడు ఆనంద స్వరూపుడు. రామ అంటే ఆనందం అనే అర్థమే కాకుండా మూడింటి యందు వ్యాపించేది. ఇక్కడ అమ్మవారి భక్తులు చాలా మంది ఉన్నారు కదా. అమ్మవారికి త్రిపుర అని పేరు. శ్రీచక్రం కూడా 9 చక్రాలున్నా సరిగ్గా 3 భాగములు అందులో ఉంటాయి. 3 ఒక్కొక్కటి చొప్పున్న 3 ఖండములుంటాయి. అది కూడా 3. అగ్ని, సూర్య, చంద్ర. అది కూడా సరిగ్గా చూడండి. అందుకే శ్రీచక్రంలో ఏణాంకానల భానుమండల్ల సత్ శ్రీచక్ర మధ్యస్థితాం అని శంకర భగవత్పాల వారు ఈ మాటనే అన్నారు. మనం సౌందర్యలహరి చెప్పుకున్నప్పుడు తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం అని ఒక మాట అన్నాం. తపన శశి వైశ్వానరమయీం అంటే సూర్య చంద్రాగ్నుల యందున్న తేజస్సు త్రిపుర సుందరి అని చెప్పబడుతున్నది. అక్కడ మళ్ళీ సుందరుడు అంటే రాముడు, సుందరి అంటే తల్లి. అందుకే శ్రీరామో లలితాంబిక అని మాట కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి. అన్వయించుకుంటే అది. అందుకు ఆ మూడింటిలో ఏ తేజస్సు ఉందో దాన్నే మనం శ్రీచక్ర రూపంలో ఆరాధన చేస్తున్నాం. ఆ మాటకొస్తే ప్రతి వారిలోని మూలాధారం నుంచి సహస్రారం వరకు పరంజ్యోతి భాషిస్తూ ఉంటుంది కుండలిని రూపంలో. అందులో మొట్టమొదటిది మూలాధారం నుంచి 2 చక్రాల వరకు అగ్నిమండలం, దాని తర్వాత సూర్యమండలం, ఆ పైన సహస్రారం వరకు చంద్రమండలం. ఇది కూడా మనలో ఉన్నది. ఈ అగ్నిమండలంలో, సూర్యమండలంలో, చంద్రమండలంలో మన లోపల ప్రసరించేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే రామం, అదే రామచంద్రమూర్తి. అందుకే రామ 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 అంటే మనకు తెలియకుండానే కుండలిని శక్తి జాగరణ జరుగుతుంది. అది రహస్యం. అందుకే క్రమం కూడా రా అంటే అగ్ని, క్రింద ఉన్నది అగ్నిమండలం, దాని తర్వాత ఆ తర్వాత సూర్యమండలం, ఆ తర్వాత చంద్రమండలం. క్రమం అలా పెట్టడంలో కూడా ఉద్దేశం అది. అందుకే మనకు తెలియకుండా రామ 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 అంటే మనకు తెలియకుండానే కుండలిని శక్తి జాగరణ జరుగుతుంది. ఇది రహస్యం దీనిలో ఉంటుంది విశేషం. మిగిలిన వాటికైతే మంత్రశక్తులు అన్నీ కావాలి, కానీ రామనామ జపపరాయణుడికి ఏమీ అక్కర్లేదు. అది సులభంగానే చేస్తుంది. అందుకే వెక్కసము నీ నామము వెల సులభము ఫలమధికము అంటాడు అన్నమాచార్య. సులభంగా అంత గొప్ప స్థితిని ఇవ్వగలదండి. అందుకే రామ అంటే మనలో కుండలిని శక్తి. దీనికి రామ అంటే పుంలింగం, రామాను దీర్ఘం పెడితే స్త్రీలింగం, దీర్ఘం పెడితే లలితమ్మ, స్త్రీలింగంలో చెప్తే లలితమ్మ, పుంలింగంలో చెప్తే రామచంద్రమూర్తి. అంతే, ఇద్దరికి ఏమీ తేడా లేదు. ఆయన చేతిలో కోదండం, ఆవిడ చేతిలో చెరకు విల్లు, అంతే. అందుకే రాగస్వరూప సాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు అది తండా తెలుసుకుంటే చాలు. మొత్తానికి శ్రీ విద్యకి రామమూర్తికి ఏమీ తేడా లేదు కనుకనే రామాయణాన్ని శ్రీ విద్యగా చాలా మంది దర్శిస్తారు. ఇది గ్రహించవలసిన మరొక అంశం ఇది. కనుక రామ అనే పేరులోనే అసుందర అనే తత్వం దాగున్నది. అత్యంత సుందర స్వరూపుడైనటువంటి స్వామి. అందుకే రామలో సూర్య చంద్ర అగ్ని మండలముల యొక్క తేజస్సు, కుండలినీగతమైన తేజస్సు, విశ్వాన్ని నడిపే పరంజ్యోతి ఛేదిస్తున్నది. అంత గొప్పది రామనామం. అంతేగాని అది ఒక వ్యక్తి పేరు కాదది. అది పరబ్రహ్మని తెలియజేసే శబ్దం. అది పరబ్రహ్మయే వ్యక్తిగా వచ్చినప్పుడు ఆ శబ్దమే ఆయన నామంగా వచ్చింది. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి నామం ఎవడ నోటిలో ఉంటుందో వాడు సంసార సముద్రాన్ని సులభంగా దాటేయగలడు. అది మోక్షాన్ని ఇస్తుంది. అందుకే తారక మంత్రము. ఎప్పుడైనా మంత్రాలు 3 రకాలుగా ఉంటాయట. తారక మంత్రము, అభీష్టకారక మంత్రము, ఆభిచారకము అని 3 మంత్రములు 3 విధాలుగా ఉంటాయి. అభీష్టకారకం అంటే కోరికలు తీర్చే మంత్రాలు, అభిచారికము అంటే శత్రువుల్ని వాళ్ళని హింసించడానికి ప్రయోగించే మంత్రాలు అభిచారకములు, తారకం అంటే మోక్షాన్ని ఇచ్చే మంత్రాలు.
వేదాల్లో 3 రకాల మంత్రాలు చెప్పారు. ఆయా ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ ఉంటాం. ధర్మరక్షణ కోసం, అధర్మ పరుల్ని శిక్షించడం కోసం అభిచారక మంత్రాలు ఉపయోగించాలి. అంతేగాని వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం వాటిని వాడరాదు. ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం వాడవచ్చు. ఇక అభీష్టకారకాల ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి వాడుకోవచ్చు, అది దోషం లేదు. తారక మంత్రం మోక్షాన్ని ఇచ్చే మంత్రములు. అలాంటి మంత్రములు కొన్నే ఉన్నాయండి వేదంలో. అందులో పంచాక్షరి, అష్టాక్షరి, రామనామం, కృష్ణ మంత్రం, ఇవన్నీ తారక మంత్రములని. కొన్ని అమ్మ మంత్రం, ఇవి తారక మంత్రములు, మోక్షాన్ని ఇస్తాయి ఇవన్నీ. అందుకు తారక మంత్రముల్లో ఒకటి రామనామము, అది మోక్షదాయకమైన మంత్రము. అందుకు అది ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు సులభంగా ఈ సముద్రాన్ని దాటేయగలరు, అది తారక మంత్రం గనక. మొత్తానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి మహామంత్రం యావజ్జీవన్ జపన్మర్త్యో జీవన్ముక్తో న సంశయ, రామశబ్ద పరబ్రహ్మవాచకత్వేన చోదిత. అక్కడ పట్టుకున్నాం. ఇక్కడ కోటి యజ్ఞ సమో రామచంద్ర భద్రే త్వయం మనుహు అన్నాడు. ఇక్కడ రాముని మీ ఇష్టం ఎలా ప్రయోగిస్తారో ప్రయోగించండి. భద్రాచంద్ర అనే శబ్దములు పలుకుతూ నమస్కారంతో చెప్పే మంత్రము కోటి యజ్ఞ సమం, కోటి యజ్ఞములు చేసిన ఫలితాన్ని ఇస్తుందండి అన్నాడు. భద్రాచంద్రతో కలిపిన రామమంత్రం అంటే ఏమిటి? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ మంత్రం అండి. ఇది అందరికీ తెలుసు కదా, అదే వచ్చింది చిక్కు. అందరికీ తెలుసు కనుక ఏదో శ్లోకం అనుకుంటాం, ఇది మంత్రం. ఇదిట యావజ్జీవన్ జపిస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందిట. చూసారు? అందుకే ఈ 3 మంత్రములు అత్యంత ఉత్కృష్టంగా చెప్పబడుతున్నాయి. ఒకటి శ్రీరామ రామ రామేతి, సాక్షాత్ ఈశ్వరుడు ఉపదేశించాడు ఈ మంత్రాన్ని. ఆ మంత్రమే మొత్తం కలిపి శ్రీరామ రామేతి నుంచి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అదొక మంత్రంట. అది ఎలా మంత్రమైందో చెప్పడానికి నాకు ఉత్సాహం ఉంది, వినడానికి మీకు ఓపికందా? దానిలో ఉన్న రహస్యం ఏమిటో చెప్పడానికి చూడండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నమైన భావం ఇది. ఇక్కడ ఏంటంటే శివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు ఏమనంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే వరాననే. ఇందులో మనోరమే వరాననే అనేది సంబోధన. వాళ్ళు ఆవిడ్ని ఆయన పిలుచుకుంటున్నాడు ఏమని? మనోరమే అంటే మనస్సును రంజింపజేసేదానా, వరాననే అందమైన ముఖం కలిగిన దానా, నేను శ్రీరామ రామ రామ అంటూ ఎప్పుడూ రాముని యందే రమిస్తున్నాను. రమే అంటే ఆనందిస్తున్నాను, రాముని యందే నేను ఆనందిస్తున్నాను. 1000 నామాలు చదివినంత ఫలితం సుమా శ్రీరామ రామ రామ అంటే. ఇది అండి దీని అర్థం. శివుడు వాళ్ళ ఆవిడ్ని మనోరమే వరాన్నే పిలుచుకున్నాడు, బాగానుంది. అది మనకు మంత్రం ఎలా అయిందండి? ఇప్పుడు అది వరాననే మనోరమే అని మనం అన్నామంటే మనం ఎవరిని ఉద్దేశించి అంటున్నట్టు? ఆయనైతే వాళ్ళ ఆవిడని ఉద్దేశించినట్టు. దీనిలో చిన్న చమత్కారం ఉంది. మనకు ఎలా మంత్రం అవుతుందో చూడండి. సంస్కృత భాష ఏమాత్రం తెలిసినా మరింత ఆనందిస్తారు, తెలియకపోతే భాష చెప్పి మరీ చెప్తాం. ఆనందించడం ఇంక మీ ఇష్టం. మనోరమే వరాననే అనేది స్త్రీలింగం ప్రకారంగా చూస్తే మనస్సును రంజింపజేయు దానా, అందమైన ముఖం గల దానా అని అర్థం. దీన్ని పుంలింగంలోకి మార్చేసామనుకోండి, వరాననే మనోరమే అనేది సప్తమి విభక్తి అయిపోతుంది. సప్తమి విభక్తి తెలుసా? ఏదో మన ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి కనుక కాస్త తెలుగు మీద అభిమానం ఇప్పుడు ఉంటుందేమో అని. ఎందుకంటే పొలిటీషియన్స్ వల్లేనా అభిమానం కలుగుతుందేమో అని ఆశ నాకు. వాళ్ళ వల్ల అసలు కలగదని అభిప్రాయం, అది వేరే విషయం. సరే, మనోరమే వరాననే ఇది సంస్కృతంలో పుంలింగంలోకి మార్చేస్తే దీని అర్థం ఏంటంటే వరాననే అనగా మంచి ముఖము కలిగిన రామచంద్రుని యందు, ఇది అర్థం. ఇక్కడ ఆయన వదనం వరాననం. మనోరమే మనస్సును రంజింపజేసే రామచంద్రుని యందు. ఇంకా స్త్రీలింగ శబ్దం అర్థం పోయింది. రాముడు రూపం వరాననం, రాముడి తత్వం మనోరమం. అది ఇక్కడ మనస్సును ఆనందింపజేసేది ఆయన తత్వము, ఆయన రూపము వరాననము. అంత అద్భుతమైన రూపం కలవాడు, అంత అద్భుతమైన తత్వం కలవాడు, మనస్సును రంజింపజేసే వాని యందు నేనెప్పుడు రమిస్తున్నాను, ఆయన్నే చింతన చేసి ఆనందిస్తున్నాను. ఎలా రమిస్తున్నారండి? శ్రీరామ రామ రామ 3 మార్లు రామనామం అనుకుంటూ ఆ వరాననుడు మనోరముడు అయిన రాముని యందు నేను రమిస్తున్నాను. అదే 1000 నామాలు జపంతో సమానం. ఇది అర్థం. ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా. అదే అందుకు అది మహామంత్రం అయిపోయింది. అది ఇప్పుడు శివుని నోట పలికిన ఆ మాటని ఒకసారి నమస్కారం చేసుకుని ఆపదామ మహత్తారని చెప్పుకున్నాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే. ఇది జపిస్తే 1,000,000 యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తున్నది అని శాస్త్రం చెప్తోంది ఆశ్చర్యకరంగా. ఎందువల్ల? వేదాంత క్రమం ఉంది దీంట్లో అన్నాడు. ఇప్పుడు అది పట్టుకోవాల్సింది. పెద్దవాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు మథనం చేసి తపస్సు చేసి కూర్చి ఇస్తారండి. మనకు సులభంగా దొరికిపోతుంది కనుక విలువ తెలియదు. అది వచ్చింది బాధ. అక్కడ పనపడ్డారో రత్నం తీసేటప్పుడు కష్టపడి గనిలోంచి తీసి దాన్ని శుద్ధి చేసి మనకు ఎవడో ఇస్తాడు, మనం డబ్బిచ్చి కొనుక్కుని పెట్టుకు తిరిగేస్తూ ఉంటాం. దాని విలువ తెలియద్దు. మహాత్ములు తపస్సు చేసి ఆ గనిని మనకి ఇచ్చారు. ఇప్పుడు రామాయ మొట్టమొదటి చెప్పడం రామశబ్దం.
సాక్షాత్ పరబ్రహ్మ. రామభద్రాయ, ఇది చాలా ఆలోచించవలసిన అవసరం. చాలా మందికి రాముడికి రామభద్ర అని పేరు ఎందుకు వచ్చింది తెలిసి, ఏం చెప్తే ఇంకేం చెప్తాడో, ఎందుకు ఏది చెప్పకుండా ఊరుకుంటే మంచిది, అంతే కదా. సరే, భద్ర అని రాముడికి పేరు వేదంలో ఉందండి. అది ఆశ్చర్యకరమైన. అందుకే వేదాంతం మన మాట ఇచ్చాడు అక్కడ, వేదమనందు ఉంది రాముడి గురించి. ఎందుకంటే వేదాల్లో రాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఉన్నాయి. అందులో రాముడి గురించి చెప్పేటప్పుడు భద్ర శబ్దం వాడారు. భద్రో భద్రయా సచమానా ఆఘాత్ అన్న మంత్రం రామ మంత్రం. భద్రుడు భద్రతో కలిసి వనవాసమునకు వెళ్ళాడు అని ప్రారంభిస్తాడు ఇక్కడ. అక్కడ రాముడి గురించి ఏం చెప్పింది వేదం? భద్రుడని చెప్పింది. ఆవిడ గురించి ఏం చెప్పింది? భద్ర అని చెప్పింది. ఇద్దరు ఒకరు. భద్రము అంటే క్షేమము అని అర్థం. రాముడు క్షేమస్వరూపుడు, అది దాని యొక్క అర్థం. వేదం రామచంద్రమూర్తిని భద్ర శబ్దంతో చెప్పింది, అనగా క్షేమస్వరూపుడు. అసలు వేదమే క్షేమస్వరూపం. మన క్షేమం కలిగించడం కోసం వచ్చినది వేదం కదా. ఆ వేదం ఎలా ఉన్నదండి? అంతు పట్టడంత ఎత్తులో ఉంది. అందుకే భరద్వాజ మహర్షి తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు కనబడ్డట. కనబడ్డాక నీకేం కావాలన్నాడు. నేను వేదాధ్యయనం చాలా చేశాను, ఇంకా చెయ్యాలనుంది, ఆయుష్ ఇవ్వన్నట్ట. సరే ఇచ్చేని తీసుకో అన్నట్ట. కొంతకాలం వేదాధ్యయనం చేసేట భరద్వాజ మహర్షి. మళ్ళీ ఇంద్రుడు వచ్చాడు. తృప్తి అయిందా? ఇంకా చెయ్యాలనుందంటే మళ్ళీ ఆయుష్ ఇచ్చట. మళ్ళీ వేదాధ్యయనం ఎంత చేస్తున్నట్ట. ఆఖరికి మళ్ళీ వచ్చి ఏంటి అని అడిగట్టు ఇంద్రుడు. మాటి మాటికి నేను ఆయుష్ అడిగితే బాగోదు, ఇప్పటికీ ఇంత ఆయుష్యతో, ఇన్ని వందల ఏళ్ల ఆయుష్యతో నేను ఎంత వేదం నేర్చుకుని ఉంటానో చెప్పన్నట్టండి. అప్పుడు 3 కొండలు చూపించట. చూపించి ఒక్కొక్క కొండలోంచి గుప్పిడి తీసి ఇది ఎంత నేర్చుకున్నామని చూపించట. నేర్చుకోవాల్సింది కొండంతుంది, అంతుంది. అందుకే అనంతావై వేదాహ. కనుక వేదములు కొండంత అంటే గిరి కదా. వేదములు గిరి. వేదములు మన క్షేమం కలిగిస్తాయి కనుక భద్రం కలిగిస్తాయి. కనుక భద్రమైన గిరి వేదమే, అది భద్రగిరి. ఆ భద్రగిరి మీద ఎవడున్నాడయ్యా అంటే భద్రాన్ని కలిగించే రాముడున్నాడు. ఆయన భద్రాచల రామచంద్రమూర్తి. ఇది అసలు పట్టుకోవాల్సింది అక్కడుందిట. వేదములు యందు ఉన్నది. అందుకే విశ్వనాథ్ వారు గొప్ప రహస్యమైన మాట చెప్తారండి. రామచంద్రమూర్తి సీతావియోగంతో బాధపడుతూ వెళుతూ ఉన్నాడు. ఆ పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. అది ఎలా ఉంటుంది ఆ స్థితిలో? అంత స్థితిలో కూడా మనం బాధపడుతున్నా మన కోసం ప్రేమగా ఎవరైనా పలకరిస్తే వాళ్ళని తృణీకరించకూడదు. అది చాలా ముఖ్యమైన సంస్కారం. రామచంద్రమూర్తి దగ్గర నేర్చుకోవాల్సింది అదండి. మనకేదో పని ఉంటే అవతలను విసుక్కుంటాం. విసుక్కోవడం ఎందుకు? మృదువుగా చెప్పచ్చు కదా. రాముడి దగ్గర నేర్చుకోవాలి. ఎవరిని ఎలాగ దానికి ఆ స్థితిలో ఎంత వేదనండి రాముడికి. ఒకవైపు సీతమ్మ కనబడలేదన్న బాధ, శత్రువు ఎత్తుకుపోయాడు. ఇది అవమానం, సామాన్యం కాదు. అది అవమానం కూడా, హ్యూమిలియేషన్. ఆ స్థితిలో ఉన్నాడు రామచంద్రమూర్తి. అంత వేదనతో వెళుతున్నాడు. రామా అనే ఒక పిలుపు వినబడిందిట అరణ్యం. వినబడ్డం వెంటనే అంత స్థితిలో కూడా లక్ష్మణుని చూశాడు. ఎవరు పిలుస్తున్నారు? ఎక్కడి నుంచి? వినబడింది. ఇంకా వాళ్ళు కనబడలే. అంత ఎలర్ట్గా ఉన్నాడు చూడండి అక్కడ. రామాని ఆర్తిగా ప్రేమగా ఎవరో పిలిచారు. ఎవరా అని తిరిగితే లక్ష్మణస్వామి అంటాడండి, ఇది వేదములలోని మాట. ఎంత అద్భుతంగా అన్నాడు. ఇప్పుడు నిన్ను పిలిచిన వాళ్ళు ఎవరు అంటే, నువ్వు పుట్టక ముందు నుండి నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్న వారెవరో నిన్ను పిలిచారన్నాడు. ఇక్కడ రాముడు పుట్టక ముందు నుంచే రాముడి కోసం ఎదురు చూస్తున్న మహాత్ములు ఉన్నారండి. ఆయన వస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడని. మరి అలాంటి తాము ఎప్పటి నుంచో తపస్సు చేస్తూ ఉన్నారు స్వామి కోసం. స్వామి వచ్చారంటే ఆగలరా? పైగా ఏనాటి నుండో ఉన్నారు కనుక వాళ్ళకి వయస్సు పెద్ద పడిపోయింది, పైన వయస్సు పడిపోయింది, నడవలేకపోతున్నారు. ఈయనంటే మహాబల సంపన్నుడు, నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆపేదెలా? ఆ వెళ్ళిపోతున్న వాడిని ఆ వేగాన్ని అందుకోగలదా? అందుకు రామా అని పిలిచింది ఆవిడ ఆర్తితో. పిలవగానే ఇది వేదములలోని మాట అన్నాడు. అంటే వేదాల్లో ఉన్న నీ మంత్రాన్ని తన గురువుల ద్వారా ఉపదేశం పొంది జపిస్తూ ఒక ఆవిడ ఎవరో ఇక్కడ ఉన్నారు, ఆవిడ నిన్ను పిలిచింది. ఇది అంటే అర్థం వేదములలోని మాట అంటే. అందుకే రామనామం ఎక్కడుంది? వేదాల్లో ఉంది. ఆ మాటకు వస్తే రాముడు వేదాల్లో ఉన్నాడు. వేదాల నుంచి రాముడు దిగొచ్చాడు కిందకి, ఆయనతో పాటు ఆయన నామము దిగొచ్చింది వేదాల్లోంచి. అది గ్రహించవలసిన ప్రధాన అంశం. అందుకు ఇది వేదములలోని మాట. ఆ పిలిచింది ఎవరు? అమ్మ శబరి. అప్పుడు అంత స్థితిలో కూడా కూర్చుని ఆ శబరిని చక్క, అమ్మ తపస్సులు బాగా జరుగుతున్నాయా? నీ తపస్సులు ఫలించాయా? ఇవాళకి ఫలించాయి అన్నదిట. మళ్ళీ ఫలించాయా స్వామి అన్నది తరించిపోయింది మొత్తాన్ని. మళ్ళీ చెప్తే రామాయణంలోకి వెళ్ళిపోతాం మొత్తానికి. రామనామ మహిమ గొప్పతనం చెప్పడం కోసం ఇక్కడ దాకా. ఆ రాముడు అంతేనండి, ఎత్తుకుంటే లాగేస్తాడు లోపలికి, అంతే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు. ఇంకోళ్ళు చెప్పనివ్వరు, వాళ్ళు అంతా వాళ్ళే ఆక్రమించుకుంటారు. అది వచ్చిన బాధ. సరే, మొత్తానికి ఆ మంత్రం జపిస్తూ ఎంతమంది తరించిపోయారు. ఒక శబరి, ఒక శరభంగుడు, ఎందరెందరెందరో ఆ తారక మంత్రాన్ని జపించి తరించిపోయారు. అందరూ ఒక ఎత్తు, హనుమ ఒక్కడు ఒక ఎత్తు.
రామం తారక మంత్ర స్వరూపం చెప్పడంలో ఆయన ఘటకుడు. అందుకే ఈ రామాయ రామభద్రాయ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భద్రములు కలిగించడం ఆయన స్వభావం అని వేదం చెప్పింది కనుక రామభద్రాయ అనే వేదానికి సంబంధించిన మాట. అంతేగాని భద్రుడని మంత్రితో ఈయన ఫోటో తీయించుకున్నాడు, అద్దంలో కనబడ్డాడు, అక్కడ రామభద్రుడయ్యాడు. ఈ పిట్టకథలు ఏ పురాణాల్లో లేవండి, ఎవడు కల్పించాడో తెలియదు. కనుక రామభద్ర అని ఎందుకు వచ్చిందంటే వేదములందు స్వామిని భద్రము అని వర్ణించారు కనుక రామభద్ర. లోకానికి భద్రం కలిగించడం ఆయన స్వభావం. అందుకు లోకానికి క్షేమం కలిగించడం కోసం వచ్చారు కనుక రామభద్రుడు. అయ్యా రామభద్రుడు ఆయన రామచంద్రుడు తర్వాత మాట. ఆ చంద్ర శబ్దం ఉన్నదే ఇది మళ్ళీ నాకు శ్రీ విద్యలోకి లాగేస్తుంది కానీ నిగ్రహించుకుంటా, అది గ్రహించే వాళ్ళు ఎంతమంది కానీ. మొత్తానికి చంద్రకళా స్వరూపుడు రామచంద్రమూర్తి. చంద్రకళ అంటే 16 కళలు, షోడశ కళలతో ప్రకాశించే షోడశీశ్వరూపుడు ఆయన. 16 కళలు, పరిపూర్ణమైన 16 కళలతో ఉంటాట ఆయన, నిండు చంద్రుడు. పైగా చిత్రం ఏంటంటే సూర్యుడు మనకి ఇష్టమే కానీ చూడాలంటే మాత్రం కష్టపడతాం. అలవంచుకుని ఆయన గొప్పవాడండి అని అంటాం కానీ తలెత్తు గొప్పవాడని కూడా అనలేడు ఆయన. కానీ ఎంత చూసినా ఇంకా చూడాలనిపించేవాడు చంద్రుడు. అందుకే రామచంద్రమూర్తి వెళుతూ ఉంటే అయోధ్యవాసులందరూ అలా చూస్తూ ఉన్నారట. ఆయన అక్కడ ఇంకా వస్తున్నాడో లేదో రథం ఇక్కడి నుంచి అలా చూస్తూ ఉన్నారండి. దగ్గరకు వచ్చినప్పుడు అలాగే చూస్తున్నారు. ఆయన వెళ్ళిపోయినా అలా చూస్తూ ఉండిపోయారు, తిప్పుకోలేదు ముఖం. ఏమిటయ్యా అంటే ఆయన చూసేక ముఖం ఇటు తిప్పలేమండి. ఆయన దగ్గరికి వెళ్ళిన వాడు వెనక్కి రాడు, ఆయన్ని చూసిన వాడు మరి దేన్ని చూడలేడు. అదే ఆయన దగ్గర ఉన్నటువంటి అందం. చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం అంటాడు వాల్మీకి. చంద్రకాంతాననం ఆయన చూస్తూనే, చంద్రుణ్ణి చూస్తే ఏదోలేండి అని ఎవడు అండు. చంద్రుణ్ణి చూడడం అందరికీ ఇష్టమే, ప్రియదర్శనం. రాముణ్ణి చూడడం అందరికీ ఇష్టమే. అందుకు ఎవరు చూస్తే వాళ్ళకే ప్రీతి కలిగించే లక్షణం రాముల్లో ఉంది కనుక ఆయన రామచంద్రుడయ్యట. చంద్రశబ్దానికి ఆహ్లాదకారకుడు అని అర్థం. రాముడు భద్రం కలిగిస్తాడు గనక రామభద్రుడు, రాముడు ఆనందాన్ని ఇస్తాడు గనక రామచంద్రుడు. ఇది ఇక్కడ ప్రసన్నతని శాంతిని ప్రసాదించేవాడు గనక రామచంద్రుడు, పరిపూర్ణుడు గనక రామచంద్రుడు. చంద్రశబ్దం పూర్ణత్వాన్ని తెలియజేస్తున్నది. అందుకే రామాయ రామభద్రాయ రామచంద్రాయ. రహస్యం ఏంటంటే రామనామాన్ని 3 మార్లు అంటే శక్తిట. ఉదాహరణకి రామ అన్నదానిలో 3 అక్షరాలున్నాయి, దాన్ని 3 మార్లు అనండి. 3 × 3 నవావరణ స్వరూపం కనిపిస్తుంది. అది గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యం. అది 9 విషయములు కనబడతాయి అందులో. అందుకే రామ రామ రామకి స్త్రీ ముందు పెట్టుకుని, స్త్రీ ఎందుకు పెట్టారనేది మళ్ళీ రహస్యమే. ఆ స్త్రీని పెట్టి రామ 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 అని పెట్టడంతో ఇది మహామంత్రం. ఈ 3 నామములు స్త్రీతో కలిపి అంటే 1000 నామాలు అన్నట్లు. శ్రీరామ రామ రామ అని అంటే సహస్రనామములు చేసినంత ఫలితం. అని దాంట్లో ఉన్నటువంటి విశేషం. దీనికి ఎవరో ఏవో లెక్కలు కట్టి అంకెలు చెప్తారు కానీ అలాంటి వాటిని విశ్వసించిన అవసరం లేదు. 3 మార్లు రామనామం అనడం శ్రీకారంతో కలిపితే అది లక్ష్మీ సమేత విష్ణునామములు 1000 నామములు చేసిన ఫలితం అంతే. అందుకు 3 మార్లకు అంత శక్తి ఉంది కనుక ఇప్పుడు ఈ రామాయ రామభద్రాయలో 3 మార్లు రామనామం వచ్చింది. చూడండి, పరిశీలించండి ఎలా కూర్చున్నాడు. రామాయ రామభద్రాయ రామచంద్ర 3 మార్లు రామనామం ఉందా? భద్రా చంద్ర పెట్టారా? పెట్టడం వల్ల మనకి ఏం కావాలో అది వస్తుంది. వేధసే తర్వాత నామం. ఈయన రామభద్రుడిగా పుట్టినంత మాత్రాన ఈయన అసలు ఎవడయ్యా అంటే వేధ. వేధ అంటే సృష్టికర్త, ఇది అర్థం. సృష్టికర్త అయిన పరమేశ్వరుడితడు. ఎలా అవతరించాడు? రఘునాథాయ, రఘువంశ ప్రభువుగా అవతరించాడు కనుక రఘునాథుడు. అయితే రఘువంశ ప్రభువేనా? కాదు, ఆయన జగన్నాథుడు కూడా. అందుకే రఘునాథాయ నాథాయ అన్నారు. నాథాయ అంటే సర్వజగత్తుకి నాథుడు. ఆయన రఘువంశపు రాజే కాదు, సర్వజగన్నాథుడు. అందుకే నాథాయ. ఎంత రాముణ్ణైనా సీతమ్మతో కలిపి అనాల్సిందే. సీతాయా పతయే నమః. ఇది పూర్ణ మంత్రం. ఇప్పుడు ఒప్పుకుంటారు కదా. అందుకే ఇది జపిస్తే 1,000,000 యజ్ఞములు చేసిన ఫలితం. ఎందుకంటే వేద ప్రతిపాద్యమైన రామతత్వం ఇందులో ఉన్నది. ఇలాంటి రామనామము ఎవరైతే నిరంతరం ముఖంలో పెట్టుకుని ఉంటారో వాళ్ళు ఈ సంసార సముద్రాన్ని దాటతారండంలో ఆశ్చర్యం లేదయ్యా అన్నాడు. అందుకు ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి. అయ్యో ఒక్క చౌపాయి పట్టుకుని మొత్తం రామనామం చెప్తారంటే మరి నన్ను ఏం చేయమంటారు? ప్రభు ముద్ర అంత గట్టిగా ఉంది. రామనామ ముద్ర అంత గట్టిది, అది హృదయంలో ఉంటే అంత తొందరగా బయటకు రానివ్వదు. అందుకు మొత్తానికి రామనామ రసపానం చేశాం మనం ఇవాళ. ఇది రామనామ జపం కాదు, రామనామ రసపానం, ఆస్వాదన. రామనామాన్ని ఆస్వాదించాం. ఇంత మధురమైన విషయం ఉంది. ఇలా చెప్తూ చెప్తూ నా చేత ఇన్ని మార్లు రామనామం పలికించినటువంటి ఆంజనేయ స్వామి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. ఇన్ని మార్లు మీ చేత రామనామం వినిపింపజేసిన ఆంజనేయుడికి మీరు నమస్కారం చేసుకోండి. దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. ఇది జగతికే అంటే ప్రపంచంలో జేతే దుర్గమ కా. జేతే అంటే ఎన్నెన్ని దుర్గమ కార్యములు ఉన్నాయో,
తేతే అంటే అవన్నీ కూడా తుమ్హరే అనుగ్రహ సుగం, నీ అనుగ్రహం వల్ల సుగమమైపోతాయి. దుర్గమమైన కార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ, అవి ఏవి కానియండి, నీ అనుగ్రహం ఉంటే అవి సుగమమే. దుర్గమం అంటే సాధించలేనివి, మన వల్ల కాదు అని వదిలేసేవి. హనుమంతుడిని పట్టుకున్నామా అవన్నీ సుగమము, సులభంగా సాధించగలము. ఇది దీని యొక్క వాక్యం. ఎలాంటి దుర్గమ కార్యమైనా హనుమంతుడు సాధించగలడు, తన భక్తులకు కూడా ఎలాంటి దుర్గమమైనా సాధింపజేయగలడు. ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దానికి గాను ఎన్నెన్ని ఉదాహరణలు చెప్పాలి మీకు. రామాయణంలోకి మళ్ళీ ప్రవేశించాలి. అసలు ఆయన సముద్ర లంఘనం చేసే ముందే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం అని ప్రారంభిస్తాడు వాల్మీకి. అరే ఎలాంటి పని చేయడానికి రెడీ అయ్యాడు ఆంజనేయుడంటే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం. దుష్కరం ఏ ఒక్కరూ తేలిగ్గా సాధించలేనిది, నిష్ప్రతిద్వంద్వం సాటి లేనిది అయినటువంటి పనిని చేయడానికి సిద్ధపడ్డాడు స్వామివారు. ఎంత సులభంగా సాధించుకొచ్చాడు. ఆయనే దుర్గమ కార్యం సాధించాడు గనకనే తన భక్తులు చేసి సులభంగా సాధింపజేయగలుగుతున్నాడు. అందుకు స్వామి సాధించిన దుర్గమ కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరించిన ఒక సాధన. పైగా ఆయన వెళ్ళేటప్పుడు మొట్టమొదట మైనాకుణ్ణి దాటి వెళ్ళడం గాని, సురసని దాటడం గాని ఇవి చూస్తున్నప్పుడు దేవతలు అనుకున్నారట, యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ. నీలో 4 గుణాలు కనబడుతున్నాయి స్వామి. ఈ 4 గుణాలు ఉన్నవారు దేన్నైనా సాధించగలరు. ఈ 4 గుణాలు నీలో ఉన్నాయని చెప్పారు. ఇది జాగ్రత్తగా చూస్తే ఏదైనా సాధించాలంటే ఆ 4 గుణాలు ఉంటే చాలు. హనుమంతుల్లో 4 ఉన్నాయని దేవతలు అంటున్నారు వాల్మీకి రామాయణంలో. ఆ 4 గుణాలు మీరు పిల్లలకి ఇప్పటి నుంచి చెప్పి 4 గుణాలు తెచ్చేలా చేయండి. అవి ఏమిటి అంటే ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఇది చెప్తారు. దుర్గమమైన కార్యాలను సులభంగా సాధింపజేసేటువంటి వ్యక్తిత్వ గుణాలు ఏమిటి అంటే 4. అది ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం 4 చెప్పాడు. ధృతి అంటే నిలుకడ, పట్టుదల. దీన్నే ధైర్యం అని కూడా అంటారు. ధైర్యం అంటే అర్థం ఏంటండి? భయపడకుండా దూసుకుపోవడం అని కాదు అర్థం. ఏదైతే మనం సాధించదలుచుకున్నామో దాన్ని సాధించే వరకు నిలబడి ఉండాలి, మధ్యలో చెదిరిపోకూడదు. అది ధృతి అంటే నిలుకడ అని అర్థం. నిలబడి ఉండాలి, సాధించదలుచుకున్న దాని యందు నిలబడి ఉండాలి, అది ధృతి. 2వది దృష్టి అనే దానికి 2 అర్థములు చెప్తారు. ఒకటి దాని యందే దృష్టి పెట్టాలి, ఏకాగ్రత. ఏ పని సాధించాలన్నా చెక్కు చెదరకుండా నిలబడి ఉండడం ఒకటి. దృష్టి దాని యందే ఉండాలి, అంతే పక్కకి చెదరకూడదు. దాని యందే దృష్టి పెట్టినప్పుడు ఎలాంటి వికారాలు కనబడినా మనం లొంగం. అది హనుమంతుడి దగ్గర నేర్చుకోండి. ఆయన సుఖాలు గాని, వికారాలు గాని, దుఃఖాలు గాని ఏమీ ఆయన కదిలించలేదు. దృష్టి అంతా అటే ఉంది, ఏకాగ్రం. ఇంతమందిని చూస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. కానీ ఈమె సీత కాదు అన్నట్ట. ఎందుకు? మనస్సులో సీతమ్మనే చూస్తున్నాడు. అది మనస్సులో తాను చూస్తున్న సీతమ్మ వీళ్ళెవరి ముఖంలో కనబడట్లేదు కనుక వీళ్ళెవరు సీతమ్మ కారు అనుకున్నాడు. లేకపోతే ఆయన సీతమ్మ ఫోటో పట్టుకొచ్చాడా ఎక్కడుందో చూసుకుంటూ వెతకడానికి. కానీ రాముని పత్ని అయిన సీతమ్మ ఎలా ఉంటుందో మహానుభావుడు ఆయనకు తెలుసు. ఆ లక్షణాలు ఎవరిలో కనబడలేదు. ఇన్ని వేల మంది ఆడవాళ్ళని చూశారు కానీ వీడు సీత ఏమో అని సందేహం కూడా కలగలేదు ఆయనకి, మహానుభావుడికి. అలా చూసుకుంటూ వెళ్ళాడు ఆయన. దానికి కారణం దృష్టి. 3వది మతి అంటే బుద్ధిశక్తి. ఇది ఉండాలి. అంటే తాను చెయ్యబోయే పని సరైన ఆలోచనతో, జ్ఞానంతో చేయాలి. జ్ఞానం ఒకటి ఉండాలి కనుక నిలుకడ, ఏకాగ్రత. 3వది ఆ పనికి సంబంధించిన జ్ఞానం, అది మతి. తర్వాత దాక్ష్యం అంటే ఆ పని చేయగలిగిన సమర్థత. ఈ 4 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకు దుర్గమము అనేది లేదండి, వాళ్ళు దేన్నైనా సాధించగలరు అని దేవతలు చెప్తారు. ఈ 4 క్వాలిటీస్ ఉన్నవాళ్ళు జీవితంలో విజయం సాధించగలరు. ఇది మీరు రామాయణం నుంచి నేర్చుకుని మేనేజ్మెంట్ కోర్సు అనుకోండి, సక్సెస్ టిప్స్ అనుకోండి, మీ ఇష్టం. కానీ ఏ రంగంలో ఎదగాలన్నా ఈ 4 ఉండాలి. ఈ 4 పుష్టిగా ఎవరి దగ్గర ఉన్నాయంటే వానరేంద్ర యథాతవ. నీలో ఈ 4 ఉన్నాయ్యా అని దేవతలు అన్నట్ట. అందుకే దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. ఇది విషయం. అందుకే ఆయన ఏ పని ప్రారంభించినా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు, ఏమనుకోకండి అని ఎక్కడా అనలేదు. చూడండి రామాయణం మొత్తం మీద ప్రయత్నించితే సాధించి తీరుతాను అన్నవాడు ఆంజనేయ స్వామి వారు సాధించి తీరాడు. అంతేకాదు మనకు కూడా గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు హనుమని స్మరించితే ఎలాంటి గడ్డి సమస్య నుంచైనా బయటపడగలం. ఎవరైనా దానికి అనేక ప్రమాణాలు మనకి శాస్త్రంలో కనబడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, హనుమదుపాసన ఏ విధంగా చేయాలి, పైగా ఏ పని జరగాలన్నా గడ్డు సమస్యలు వచ్చినప్పుడు బయటపడడం కోసం మనమే కాదు దేవతలు కూడా హనుమంతుడు పట్టుకుంటున్నారట. ఎలాగో చూడండి. కేవాన పూజయంతీహ ప్రత్యక్ష వరదాయకం
ప్రత్యక్షంగా వరాలనిచ్చేటువంటి నిన్ను పూజించకుండా ఎవడుండగలడయ్యా అని అంటున్నాడు ఇక్కడ పరాశర సంగీతలో. ప్రత్యక్ష వరదాయకుడు ఆంజనేయ స్వామి వారు. అర్చయంతి హనుమంతం బ్రహ్మ విష్ణు శివాదపి. బ్రహ్మ విష్ణు శివులు కూడా ఆయన్ని ఆరాధన చేస్తారు. హనుమత్ సదృశం దైవం నాస్తి నాస్త్వేవ భూతలే. హనుమంతుడితో సమానమైన దైవం లేడు 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 అంటున్నారు. తస్మిన్ సంపూజితే, ఆయన్ని పూజించి సిద్ధి పొందిన వాళ్ళు ఎవరెవరో చూడండి. భానుర్బ్రహ్మ గౌరీ మహేశ్వర శ్రీ జానకీపతి సాక్షాత్ ఆదినారాయణ ప్రభు ఈశ శక్రాది లోకేశా కుమారో గణనాయక బ్రహ్మర్షయో వశిష్ఠాద్యా సనకాద్యాశ్చ యోగిన పితరో వసవో రుద్రా పూజితాస్యుర్న సంశయ. ఈ మాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళందరూ ఆయన ఆరాధిస్తారట. ఇందులో మరొక అర్థం ఏంటంటే హనుమంతుడు నొక్కరిని ఆరాధన చేస్తే వీళ్ళందరినీ ఆరాధన చేసిన ఫలితం లభిస్తుంది. వీరందరినీ ఆరాధన చేసిన ఫలితం. ఎందుకంటే హనుమత్ చరిత్ర మొత్తం మీరు తీసుకొస్తే సమస్త దేవతల శక్తులు ఆయనలో ఉండడం, సమస్త దేవతల పనులు ఆయన చక్కబెట్టడం కనిపిస్తుంది. అందుకు ఆయనలో ఒక్క హనుమంతుడిని ఆరాధిస్తే మీరు ఎవరెవరిని ఆరాధించినట్టు లిస్టు రాసుకోవచ్చు. అది బ్రహ్మ విష్ణు శివాదయ ఒకటి, భాను బ్రహ్మ గౌరీ మహేశ్వర శ్రీ జానకీపతి సాక్షాత్ ఆదినారాయణ ప్రభు, శక్ర అంటే ఇంద్రుడు, ఆది లోకేశ కుమార సుబ్రహ్మణ్యుడు, గణనాయక గణపతి. ఇక ఋషులు కూడా బ్రహ్మర్షయో వశిష్ఠాద్యా సనకాద్యాశ్చ యోగిన. ఎందుకంటే ఆంజనేయుడు పెద్ద ఋషి జ్ఞాని, అందుకే ఆయన ఆరాధన చేస్తే ఋషులందరినీ ఆరాధించినట్లే. అంతే కదా, పితరో వసవో రుద్రాహ, వసువులు ఏకాదశ రుద్రులు పితృదేవతలు వాళ్లను కూడా ఆరాధించినట్లే. అందుకు ఆంజనేయ స్వామి ఆరాధన దుర్గమ కాజ జగతికే జయతే సుగమ అనుగ్రహతు మొహరేతే, సులభంగా తరింపజేయగలదు. అంతేకాదు సుదర్శన సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. యస్తు గేహే హనుమంతం భక్త్యా నిత్యం ప్రపూజయేత్ తద్గృహే తత్ప్రభావేన నిత్యం లక్ష్మీ రచంచల. ఇది సుదర్శన సంహితలోని వాక్యం. దీని అర్థం ఏంటంటే ఏ ఇంట్లో హనుమంతుడు నిత్యం పూజింపబడుతూ ఉంటాడో హనుమత్ ప్రభావం చేత ఆ ఇంట్లో లక్ష్మి సమృద్ధిగాను స్థిరంగాను ఉంటుంది అని చెప్పారు. అచంచల, కదలతట ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని శాస్త్రవాక్యం, సుదర్శన సంహితలో మంత్రశాస్త్ర వాక్యం. ఇది పెట్టుకోండి. హనుమంతుడిని అందుకే ఇంట్లో ఆరాధించడం అనేది చాలా విశేషం. కొంతమంది గుమ్మం మీద కూడా హనుమంతుడి పటం పెడుతుంటారు. ఏ రూపమైన ప్రసన్నాంజనేయ రూపములు ఎలా ఉంటాయి, అదేవిధంగా వీరాంజనేయ రూపములు ఎలా ఉంటాయి, మొత్తం 9 హనుమత్ స్వరూపాలు ఉన్నాయి. ఏ స్వరూపం ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం మిగిలిన 2 రోజుల్లో చెప్పుకుందాం. ఈ స్వరూపముల్లో ఏదైనా శాస్త్రసిద్ధమైన చిత్రపటాన్ని మన ఇంట్లో పెట్టుకుని ఒక ధూపం దీపం పెట్టుకుంటే చాలా రక్ష ఇంటంతటికి ఉంటుంది. అందుకు హనుమద్రక్ష, శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, హనుమద్రక్ష లేదా ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష అని అంటారు. ఉభయులు అంతే. ఎందుకంటే హనుమంతుడు ఉన్న చోట వాళ్ళందరూ ఎలాగూ ఉంటారు గనక అన్నీ ఉంటాయి. అందుకు హనుమంతుడి గురించి అంత విశేషంగా చెప్తూ ఉన్నారు. పైగా దీర్ఘమాయుర్లభేతేష, లక్ష్మి అచంచలంగా ఉండడమే కాదు దీర్ఘాయువు లభిస్తుంది. సర్వతో విజయీ భవేత్, అన్ని చోట్ల విజయం లభిస్తుంది. పైగా మార్యాది భూత సంక్షోభ తద్దేశే నైవ జాయతే, హనుమంతుడున్న చోట దుష్టశక్తుల ప్రభావం గాని దుష్ట రోగాలు కలిగించే శక్తుల యొక్క ప్రభావం గాని ఉండదు. అందుకు హనుమంతుడిని పూజించే ఇంట్లో ఏముంటాయి, ఏ దుష్టశక్తులు ఉండవు అనే దాన్ని వివరించి సుదర్శన సంహిత మంత్రశాస్త్రం చెప్తున్నది. మొత్తానికి ఏవి మనం భరించలేమనో సాధించలేమనో అనుకుంటామో వాటన్నిటిని సులభంగా పరిష్కరించేదే హనుమత్ కృప. అందుకే హనుమదుపాసన ఫలితాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు యొక్క ఈ చౌపాయిలో. ఏమని? దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరేతే. అందుకే మహర్షులు కూడా హనుమంతుడిని పూజించి అనేక సమస్యల నుంచి బయటపడ్డ వైనం మనకి గ్రంథాల్లో కనబడుతూ ఉంటుంది. ఏ ఏ సందర్భంలోని సప్తర్షులు స్వామివారిని పూజించేస్తారు. ఎక్కడంటే సప్తర్షయో మునిశ్రేష్టా కాదళీ కపినాయక, కదళీవనంలో స్వామివారిని పూజ చేశారు. ఆ పూజా విధానం వాళ్ళు నేర్పెట్టే సప్తర్షులు. సంపూజ్య విధివత్ పుష్పై, వివిధ పుష్పములతో స్వామివారిని పూజించారు. అది కూడా మార్గశీర్షే మందవారే. మార్గశీర్ష మాసం శనివారం మరింత శ్రేష్టము అని చెప్పారు. ప్రతి శనివారము హనుమత్ పూజకి ముఖ్యమే, మార్గశీర్ష మాసం మరీ ముఖ్యం. రంభావనే మహారణ్యే, వాళ్ళు అరటి తోటలో పూజించారు. కానీ అరటి తోటలో హనుమంతుణ్ణి, ఇది మనకి పరాశర సంహిత చెప్తోంది. మరొక సంహితా గ్రంథంలో జిల్లేడు చెక్కతో హనుమద్ విగ్రహాన్ని తయారు చేసి పూజించని చెప్తున్నది. పైగా హనుమంతుడు రామకార్యం చేస్తున్నప్పుడే గ్రహములన్నీ నమస్కరిస్తూ ఉంటాయి. అందులో శనీశ్వరుడు అంటట, నన్ను దాటడం మహా కష్టం, ఎందుకంటే నా టైం ఎక్కువ,
వాడు నెమ్మదిగా నడుస్తాడు, మంద గమనం. అందుకే శని పట్టుకుంటే చాలా కాలం ఏడిపిస్తాడు ఆయన. ఆ శనిని దాటడం మహా కష్టంట. కానీ నీ పేరు ఎవరైతే స్మరిస్తారో, నిన్నెవరు పూజిస్తారో వాళ్ళ దరికి రానులే అని చెప్పెట్ట. అందుకే శనిగ్రహ దోషం పోవడానికి ఆంజనేయుడు ప్రధానంగా ఆరాధన. అయితే రామచంద్రమూర్తి అవతారం చాలించిన తర్వాత గంధమాదన పర్వతంలో స్వామివారు ఉంటూ ఉంటారు ఇప్పటికీ. అలా 12 క్షేత్రాల్లో ఉంటారు స్వామి. అవి ఎక్కడెక్కడ ఉంటారో మనం తర్వాత చెప్పుకుందాం. ఆ క్షేత్ర స్మరణే చాలు మనకి. గంధమాదన పర్వతంలో ఆయన ఉండగా ఆయన ఈ రూపం ఆ రూపం కాదు, ఏ రూపం పెడితే ఆ రూపం ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనబడతాడు. అసలు కనబడాల్సిన అవసరం లేని జ్యోతిస్వరూపుడుగా ఉంటాడు ఆయన. చూడగలిగే వాళ్ళకి అలా కనబడతాడు. శనీశ్వరుడు ఆయనకి ఈ హనుమంతుడి పేరు తలంచుకుంటే చాలు నేను పరిచయకుండా అయిపోతున్నాను. అప్పుడు రోజుల్లో అయితే బలంగా రాముడి దగ్గర తిరిగాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో సరే చూద్దామని వెళ్ళేటండి ఆయన దగ్గరికి. వెళ్ళేటప్పుడు కానీ ముసలి రూపంలో కనబడ్డట్టు ఆయన, ఏదో పెద్దవాడైపోయినట్టు. అలాగైతే భీముణ్ణి పక్కదారి తప్పించాడు. అలాగే ఆ కనబడగానే ఓ ఇలా ఉన్నాడా, ఇప్పుడు నా ప్రతాపం చూపించగలనని వెనక నుంచి వస్తున్నట్టు ఈయన పట్టుకుందామని శని వెంటనే తోకతో చుట్టేట ఆయన. చుట్టి ఎగిరాడు ఒక్కసారి. ఏంటి నన్ను తోక చుట్టి ఎక్కడ తీసుకుపోతున్నంటే సేతువు దగ్గరికి తీసుకెళ్ళట. మొత్తం ఆ సేతువు అంతా ప్రదక్షిణ చేశాడు. ఎందుకంటే అక్కడ రామేశ్వర ప్రతిష్టలో ఈయన భాగం కూడా ఉన్నది కదా. ఒకసారి శివ చుట్టూ తిరిగేటప్పుడు తోకతో తిప్పుతున్నట్ట ఆయన్ని. ఊపిరాడలేదు రండి శనికి. ఆఖరికి కూడా ఒక కొండకు కొట్టేట, నెత్తురు కక్కున్నాడు శని. ఇప్పుడు ఏమంటా అన్నాడు. బుద్ధి వచ్చింది స్వామి, ఎన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా నీ శక్తే, నీ ముందు నేను కాదు ఎవరు నిలవలేరు అని శనీశ్వరుడు చెప్తాడు. ఏ విధంగా నిన్ను కొరుచుకుంటే నేను వారిని బాధించనని చెప్తాడు. శనివారం నాడు స్వామిని సింధూరంతో పూజ చేసినా, లేకపోతే నువ్వుల నూనె కలిపి సింధూరంతో స్వామికి లేపనం చేసినా చెప్తున్నాడు. ఇవన్నీ తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేసినా, ఈ తెల్ల జిల్లేడు గణపతికి, శివుడికి, హనుమంతుడికి ముగ్గురికి ప్రీతిదాయకం, సూర్యభగవానుడికి కూడా. అందుకే ఆ తేజస్సు ఆయన సర్వదేవతాత్మకుడు కనుక ఇది ఎవరైతే అలా పూజిస్తారో వారిని నేను బాధించను అని శని ఇచ్చిన మాట చూసారా. అందుకు హనుమంతుడు గ్రహదోషములు పోగొట్టు సర్వగ్రహభీ నివారణ అని అంటారు ఆయన్ని. ఏ రకమైన గ్రహబాధలైనా పోగొడతాడు. అందుకు మనం భరించలేని కష్టాన్ని తొలగిస్తాడు, సాధించలేని పనుల్ని సాధింపజేస్తాడు. గనకనే దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే